The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. బెంగళూరు తర్వాత హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ ముఖ్యంగా కనిపించేది వినిపించేది ట్రాఫిక్ జామ్. ఒకప్పుడు హైదరాబాద్ ఎలాగుంటుంది, ఒకవేళ ఇప్పుడు అబిట్స్ ఎలా అంటే ఎలా భయపడుతున్నామో ఇక ఒక్కొక్కటిపల్లి రావాలన్నా ఎల్బీనగర్ వెళ్ళాలన్నా వద్దురాబాబు హైదరాబాద్ అట్లాగే అయిపోతుంది. మనకు ఆ మార్పు ఎక్కడొచ్చిందంటే మనం బెంగళూరుని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తుంటాం. బెంగళూరు ట్రాఫిక్ చూడండి, బెంగళూరు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు నేను పోలీసు వాళ్ళతో ఇప్పుడు కాదు, సుదీప్ లక్టాకియా గారు డీసీపీ ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి నేను ఈ ట్రాఫిక్ పోలీసులో చాలా ఇన్వాల్వ్ ఉన్నాను. సార్ అప్పుడు పిలుస్తుండే, నన్ను పిలిచి ఐడియాస్ అడుగుతున్నాయి, ఏం చేయాలి సురేష్ చెప్పండి. మన రెండు రాష్ట్రాల్లో కూడా చలానా ఆపకుండా చలానా డిటైన్ చేయకుండా డిటైన్ చేస్తే కొంచెం టైం అవుతుందని భయపడేవారు. ఇప్పుడు ఆపకుండా చలాన్ ఇస్తున్నాం అనుకోండి, అది 1000 రూపాయలు కట్టేస్తున్నాడండి. నేను అరగెన్స్ ఈ చలాన్ వచ్చే ముందు ఒకసారి సుదీప్ లక్టాకియా గారు ఉన్నప్పుడే ఆయన ప్యారడైజ్ కాడ నిలబడి ఉన్నారు. ఆ టైంలో ఫ్లైఓవర్ లేదు, ఒకడు జంప్ చేసి వచ్చేసిండు ఇట్లానే. సో ఈయనతో న్యాచురల్ డీసీపీ ఉన్నప్పుడు 2-3 సీనియర్ ఇన్స్పెక్టర్లు అందరు ఉన్నారు. వాడిని పట్టుకున్నారు, BMW నడిపిస్తున్నాడు, ఫైన్ అని చెప్తా. అప్పుడు ఎంత 100 రూపాయలు 200 రూపాయలు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం. వాడు ఏం చేశాడంటే 500 రూపాయలు తీసుకొని ముఖం మీద కొట్టేసి వెళ్ళిపోయాడు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు సబ్జెక్ట్ హైదరాబాద్ ట్రాఫిక్. బెంగళూరు తర్వాత హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ ముఖ్యంగా కనిపించేది వినిపించేది ట్రాఫిక్ జామ్. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ఎవరు రోడ్డు మీదకి వచ్చిన వారికైనా ముందు కనబడేది ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామ్ అనగానే ఎవరికైనా చిరెత్తుకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే సింపుల్గా బీపీ షుగరు లేని వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ రోడ్ల మీదకి వస్తే వాళ్ళు ఖచ్చితంగా బీపీ వస్తుంది, తర్వాత షుగర్ ఆటోమేటిక్ వస్తుంది అని చాలామంది అంటుంటారు. ఎందుకంటే ఎదురుగా మనం డ్రైవింగ్ చేసి వెళ్తుంటాం, ఆపోజిట్ డైరెక్టర్ ఒకడు వస్తారు, రాంగ్ రూట్లో ఒకడు వస్తారు, ఇవన్నీ చూడగానే మనకు బీపీ రేజ్ అవుతుంటుంది అనేది చాలామంది హైదరాబాద్లో రోడ్ల మీద తిరిగే వాళ్ళ యొక్క సమాధానం. మనం రోడ్డు మీద వెళ్తుంటాం, ఖచ్చితంగా మనం సేఫ్గా వెళ్తాం అనుకుంటాం, కానీ అది పొరపాటు. హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఎందుకంటే మనం రోడ్డు మీద కరెక్ట్గా వెళ్ళినా ఆపోజిట్లో వచ్చినవాడు మనం రోడ్డు మీద రాకపోయేసరికి మనం హాస్పిటల్కి వెళ్ళడం ఖాయం. ఆపోజిట్ వచ్చినవాడు మాత్రం తన స్వార్థంతో తను వెళ్తాడు, కానీ ఎదుటి వ్యక్తికి అవసరం ఆయనకి అవసరమే లేదు. ఇది హైదరాబాద్ కల్చర్. అసలు హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంది? రోడ్ స్పేస్ తక్కువ ఉందా, వెహికల్స్ ఎక్కువ ఉన్నాయా, లేదా హైదరాబాద్ ప్రజలకి ట్రాఫిక్ సెన్స్ లేదా అనే విషయం మీద మాట్లాడడానికి ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కొచ్చేటి గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా కాలంగా హైదరాబాద్లో ఉన్నారు. ఆయన కేరళకు చెందిన వ్యక్తి అయిన హైదరాబాద్లో ఆయనకి మంచి పట్టుంది. ఇక్కడ ఎందుకు హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది, దీనికి సొల్యూషన్ ఏంటి అనే విషయాన్ని సార్ నేను తెలుసుకుంటాను. సార్ నమస్తే అండి. నమస్కారం. చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా మీకు హైదరాబాద్తో బంధం ఉంది. 65 నుండి పుట్టింది అంతా కూడా కేరళ అయినా ఇక్కడ మీకు 3 సంవత్సరాల కన్నా అక్కడికి వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను. ఒకప్పుడు హైదరాబాద్ ఎలాగుంటుంది, 2000 తర్వాత హైదరాబాద్ వచ్చింది, 2020 తర్వాత హైదరాబాద్ 3 పార్ట్లకు వేడుద్దామంట. 2000 రియల్ ఎస్టేట్ బూమ్ జరగని వరకు హైదరాబాద్ ఒక ప్రశాంతంగా చక్కగా హ్యాబిట్స్లో కాదు కదా ఎక్కడి నుంచి బయలుదేరిన హ్యాపీగా వెళ్ళేవాళ్ళం. 2000 సంవత్సరంలో బూమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయి 2010 వచ్చేసరికి ఇంకా మారింది, 2020 వచ్చేసరికి మారిపోతుంది, ఇంకా 2040, 50 ఇంకా మారిపోతుంటాయి. కానీ ఎక్కడో దానికి చెక్ పెట్టాలి. అంటే ఫ్యూచర్ జనరేషన్కి హైదరాబాద్కి దాని యొక్క ఫ్రూట్స్ ఇవ్వాలంటే దీన్ని చూపించాలి. లేదా మనకి ఒకవేళ ఇప్పుడు అబిట్స్ ఎలా అంటే ఎలా భయపడుతున్నామో ఇక ఒక్కొక్కటిపల్లి రావాలన్నా ఎల్బీనగర్ వెళ్ళాలన్నా వద్దురాబాబు హైదరాబాద్ అట్లాగే అయిపోతుంది. దీంట్లో 3 రకాలు కనిపిస్తున్నాయండి. ఒకటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్. ఈ రెండింటి వల్ల జరుగుతుందని కొంతమంది అంటారు. మరి కొంతమంది ఎప్పుడూ 2000 సంవత్సరాలు డిజైన్ చేసిన హైదరాబాద్కి ఒక అబిట్స్ తీసుకున్నా లేదా ఎక్కడికప్పుడు తీసుకున్నా ఇవన్నీ కూడా అప్పుడున్న రోడ్ స్పేస్ ఒకటి ఉంటే వెహికల్స్ దాని తగ్గట్టు ఉండేవి. క్రమేపీ రోడ్ స్పేస్ తగ్గట్టు పెరగట్లేదు, కానీ వెహికల్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడున్న లెక్క ప్రకారం తీసుకుంటే దాదాపు 85 లక్షల వాహనాలు హైదరాబాద్లో సైబరాబాద్ ట్రాఫిక్ తిరుగుతుంటాయి. ఈ 85 లక్షల వాహనాలు తగ్గట్టు రోడ్లు వేయాలంటే అసలు బిల్డింగ్ అన్ని తీసిపారేయాల్సి వస్తుంది. ఈ ఇష్యూని షార్ట్అవుట్ చేయాలంటే మీ దగ్గరున్న సింపుల్ మెథడ్లో చెప్పండి. ఒకటి అంటే పబ్లిక్లో ట్రాఫిక్ సెన్స్ రావాలా, లేదా గవర్నమెంటే రోడ్ స్పేస్ పెంచాలా, లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేయాలా?
మనం ఒకటి ఫస్ట్ హైదరాబాద్ మీరు చెప్పినట్ల నిజాం టైంలో హైదరాబాద్ డిజైన్ చేసినప్పుడు హైదరాబాద్ సిటీ డిజైన్ చేసిన ఇరాన్లో ఒక సిటీ ఉంది, మొన్న ఈ ఇజ్రాయెల్ వాళ్ళు బాంబ్ చేసినప్పుడు ఆ సిటీ పేరు వచ్చింది బయటికి, ఇస్ఫహాన్ అని చెప్పేసి. మీరు చార్మినార్ పైనుంచి హెలికాప్టర్ షాట్ తీస్తే ఇస్ఫహాన్ షాట్ అదే ఉంటుంది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు, నిజాం అసఫ్జాయి డైనాసిటీ అంతా. సో డిజైన్ కూడా అదే చేశారు వాళ్ళు. ఆ టైంలో హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండే, ఎలక్ట్రిసిటీ ఉండే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండే, రైల్వే సిస్టమ్ ఉండే, వాడి దాకా ఉండే, ఇటువైపు మన్మాడ్ దాకా ఉండే. అది కాకుండా సిటీ లోపల నుంచి వెళ్ళే ట్రైన్స్ ఉండే, ఇప్పుడు కూడా అదే వాడుకుంటున్నాం మనం. అది కాకుండా సిటీలో ఒక సిస్టమ్, సికింద్రాబాద్కి సపరేట్ సిస్టమ్, హైదరాబాద్కి సపరేట్ సిస్టమ్ మెయింటైన్ చేసుకున్నారు. సికింద్రాబాద్ వైపు మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఉంటుండే, హైదరాబాద్ వైపు నిజాం. వీళ్ళిద్దరు నమ్మిట్లో ఒక అగ్రిమెంట్ ఏంటంటే మేము అక్కడికి రావు, మీరు ఇక్కడికి రాకండి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరికన్నా బెస్ట్ నోన్ నేమ్ ఇస్ విన్స్టన్ చర్చిల్. విన్స్టన్ చర్చిల్ గారు బొలారంలో ఉంటుండే, ఇప్పుడు కాదు, వీఆర్ టాకింగ్ ఆఫ్ ద ఎర్లీ లేట్ 1800 చెప్పొచ్చు మనం. ఆ టైంలో మనం చూస్తే ట్రాఫిక్ అనేది చాలా ఈజీగా, అప్పుడు గుర్రాలు, చిన్న చిన్న కార్లు అయితే చాలా తక్కువ, రిక్షాలు దాన్ని నడుస్తుండే. పాత ట్యాంక్ బండ్ ఫోటోలని మనకు కనిపిస్తుంది, మోజంజాయి మార్కెట్ ఫోటోలు. కానీ దాని తర్వాత నేను మా ఫాదర్ ఇక్కడ రైల్వే, సౌతర్న్ రైల్వే ఫామ్ అయింది 65లో. అప్పుడు మా ఫాదర్ రైల్వేలో ఇంజనీర్, ఆయన ఇక్కడికి వచ్చారు. నేను కూడా చెన్నై నుంచి, అప్పుడు మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చాను. కాచిగూడలో ఉంటుండే నేను అక్కడ పక్కన ఒక ఇప్పుడున్న భద్రకా కాలేజ్ ఎదురుగా మరాఠీ స్కూల్ ఒకటి ఉండే, డివి శ్రీఖండే అని చెప్పి మరాఠీ ఫ్యామిలీ వాళ్ళు నడిపిస్తున్నారు. అక్కడ 3rd క్లాస్ దాకా చదువుకుని దాని తర్వాత మోడల్ స్కూల్ వెళ్ళాను, ఉస్మానియా యూనివర్సిటీ. సో మా ఫాదర్ రైల్వేలో ఉన్నప్పుడు ఏమైతే స్కూల్కి వెళ్ళడానికి కాచిగూడ నుంచి క్వార్టర్స్ నుంచి నడుచుకుంటూ రావడం ఈజీ, డివి శ్రీఖండే అంత దూరం లేదు, అది కాచిగూడ భద్రకా కాలేజ్ ఎదురుగానే. కానీ దాని తర్వాత 3rd క్లాస్ తర్వాత మోడల్ స్కూల్లో జాయిన్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో. సీతాఫల్ మండీలో దిగి స్కూల్కి వెళ్ళాలి. ఆ టైంలో మీరు బిలీవ్ చేయరు సార్, మా దాంట్లో అందరూ ట్రైన్లు వెళ్తుండే. ఆ టైంలో పిల్లలందరూ పొద్దున ఒక 7:30, 8 నుంచి 8:30 దాకా డిఫరెంట్ టైమింగ్స్కి ట్రైన్ వస్తుంది. ఇక్కడ ఫలక్నుమా, ఉమ్దానగర్ నుంచి సికింద్రాబాద్ వైపు, సికింద్రాబాద్ నుంచి మళ్ళీ బొలారం వైపు, మెడ్చల్ దాకా. సో మేము అందరు ట్రైన్లో వెళ్ళి, కొంతమంది సీతాఫల్ మండిలో దిగుతారు, చాలా తక్కువ నాలాంటి వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సెయింట్ మేరీస్ కానివ్వండి, కీసై స్కూల్ కానివ్వండి, మిగతా అన్ని స్కూల్లో చదివే పిల్లలు సికింద్రాబాద్ దిగుతారు, సెయింట్ జాన్స్ అంతా. ఇది మేజర్ పార్ట్ ఆఫ్ ద ట్రాఫిక్ చూసుకుని. అప్పుడు స్కూల్ బస్సులు లేవు, ఏం లేవు. దాని తర్వాత మేము జమాస్మానియాకి షిఫ్ట్ అయ్యాం. మేము ఎందుకు హిస్టారికల్ ఎందుకు చెప్తామంటే అర్థమైపోతుంది. అక్కడే వచ్చామా జమాస్మానియాకి 1977లో వచ్చాం. అప్పుడు స్టేషన్ ఎదురుగానే మళ్ళీ జమాస్మానియా స్టేషన్. అప్పుడు కూడా మేము ట్రైన్లోనే వెళ్తుండే స్కూల్కి. దాని తర్వాత కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ ఇక్కడ చేశాను, నారాయణగూడ అక్కడ హిమాయత్ నగర్లో న్యూ సైన్స్ కాలేజ్. కానీ డిగ్రీ రైల్వే డిగ్రీ కాలేజ్ చేస్తాను, మళ్ళీ ట్రైన్ అక్కడ కూడా. ఈ ట్రైన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రెషర్ చాలా తగ్గిపోతుంది అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద. అప్పుడప్పుడు నేను సైకిల్ మీద కూడా వెళ్తుండే ఉస్మానియా యూనివర్సిటీ లోపల నుంచి. కానీ ఇప్పుడు చూస్తే సార్ మనకు ఆ మార్పు ఎక్కడొచ్చిందంటే, మనం బెంగళూరుని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తుంటాం. బెంగళూరు ట్రాఫిక్ చూడండి, బెంగళూరు ట్రాఫిక్. మొన్న కూడా నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్లో ప్రోగ్రామ్కి వెళ్ళాను అటెండ్ చేయడానికి. అక్కడ వెళ్తే నా ఫ్లైట్ వాళ్ళ దగ్గర బుక్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఏం చెప్పారంటే, లాస్ట్ ఫ్లైట్ బుక్ చేయండి హైదరాబాద్కి అని చెప్పాను. కాన్ఫరెన్స్ 6 గంటలకు అయిపోతుంది సార్ అన్నారు. లాస్ట్ ఫ్లైట్ బుక్ చేయండి, అదే 7 అయింది అనుకోండి, నాకు టెన్షన్ అయిపోతుంది, లాస్ట్ ఫ్లైట్. సో ఆ ట్రాఫిక్ అప్పుడు కూడా నేను 7 గంటలకు బయలుదేరితే కూడా 8:30కు చేరుకున్నాను ఎయిర్పోర్ట్, విచ్ ఇస్ సపోజ్ టు వెరీ గుడ్ దేవనహల్లి ఎయిర్పోర్ట్కి. అది కాదు ఇక్కడ హైదరాబాద్లో పరిస్థితి. ఇప్పుడు ఏమైందంటే, సికింద్రాబాద్ రెసిడెన్షియల్ ఏరియా ఉండే. మీరు మారట్పల్లి తీసుకోండి సార్. నేను చిన్నప్పటి నుంచి మారట్పల్లి దగ్గర కూడా తిరుగుతుండే, ఎందుకంటే మా ఇల్లు జమాస్మాన్లో ఉన్నా కానీ అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ మారట్పల్లిలో ఉంటారు, వాళ్ళు కలవడానికి వస్తుండే. ఒక లెయిడ్ బ్యాక్ కాలనీ ఉండే ఏరియా, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్ అని అసలు లేదు. ఇప్పుడు మారట్పల్లికి వెళ్ళండి, మొత్తం మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్ కనిపిస్తుంది. ఒక్క ఇంట్లో ఒక కారు ఉన్న ప్లేస్లో, ఒక బైక్ ఉన్న ప్లేస్లో ఇప్పుడు అదే బిల్డింగ్లో ఒక 24 కార్లు, ఒకసారి 40 కార్లు వస్తాయి. ఈ కార్లు ఎక్కడైనా బయటికి వెళ్ళాలి కదా సార్, 2 వీలర్లు వెళ్ళాలి కదా. మీరు చెప్పిన 85 లక్షలు ఇదే. రోజుకి హైదరాబాద్లో 1500 బండిలు యాడ్ అవుతారని చెప్తున్నారు, 2 వీలర్స్ 4 వీలర్స్ అంటారు. సరే, మీరు చెప్పినట్లు రోడ్ విడ్త్ ఎగ్జాంపుల్ ఇస్తాను. వన్ ఆఫ్ ద మెయిన్ రోడ్స్ హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ తీసుకుంటున్నారు ఇటువైపు, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ సికింద్రాబాద్ వైపు. మారట్పల్లి నుంచి మొదలై పరేడ్ గ్రౌండ్ ఫ్లైఓవర్ నుంచి వచ్చి సిటీఓ ఫ్లైఓవర్ అంటే మనం ప్యారడైస్ ఫ్లైఓవర్ అంటాం, అది దిగి ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్, పాత ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్, దాని తర్వాత గ్రీన్ ల్యాండ్స్ ఫ్లైఓవర్, దాని తర్వాత మన ఇప్పుడు కొత్త సోమాజిగూడ ఫ్లైఓవర్ సీఎం ఇంటి పక్క నుంచి. ఈ 5 ఫ్లైఓవర్లు కనెక్ట్ అవుతుంది.
మీకు ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందంటే మారేడుపల్లి కాడ స్టార్ట్ అవుతుంది. ఒకటి సెంట్ అండ్ స్కూల్ దగ్గర ఒక పొద్దున ప్రాబ్లం ఉంటుంది అక్కడ. అది కాగానే ఆఫీస్ టైమింగ్ కాగానే మొదలవుతుంది. ఈ ఫ్లైఓవర్ పైకి వెళ్తారు, ఆ ఫ్లైఓవర్ నుంచి దిగేటప్పుడు లెఫ్ట్కి రైట్కి ఉంటుంది ఆప్షన్స్. ప్యాట్నీకి వెళ్ళే ఒకటి ఉంటుంది, పార్క్ లైన్కి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది, ఒకటి స్ట్రైట్ వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు నేను పోలీసు వాళ్ళతో ఇప్పుడు కాదు, సుదీప్ లక్టాకియా గారు డీసీపీ ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి నేను ఈ ట్రాఫిక్ పోలీసులో చాలా ఇన్వాల్వ్ ఉన్నాను. సార్ అప్పుడు పిలుస్తుండే, నన్ను పిలిచి ఐడియాస్ అడుగుతున్నాయి, ఏం చేయాలి సురేష్ చెప్పండి అని. దాని తర్వాత చాలామంది పోలీస్ కమిషనర్స్ వచ్చారు, తేజ్దీప్ కౌర్ మ్యాన్ అని వచ్చారు, ఆమెతో కూడా సజెషన్స్ అడిగేటాను, ఏం చేయాలి సురేష్. అప్పుడున్న పరిస్థితి చూస్తే ఇప్పుడు చాలా దారుణం అయిపోయింది సార్. అప్పుడు మనం సజెషన్స్ ఇవ్వచ్చు, ఇప్పుడు సజెషన్స్ ఇవ్వలేము. మీరు అడిగారు నా దగ్గర ఏం చేయాలని చెప్పేసి, నాకు కూడా తెలియదు ఏం చేయాలని. ఎందుకంటే రోడ్ విడ్త్ పెరగట్లేదు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, మా టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఉన్నప్పుడు నేను పనిచేస్తున్నప్పుడు బేగంపేటలో, అది ఇప్పుడున్న బేగంపేట రోడ్కి హాఫ్ సైజే ఉండే. ఇప్పుడు మన రెండు వైపుల నుంచి నడిమిట్లో డివైడర్ ఉంది. అంటే మనం ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి వచ్చి దిగి గ్రీన్లాండ్స్ వైపు వెళ్తున్నప్పుడు రోడ్ దాకా ఈ ఆఫీస్ ఉండే. ఫస్ట్ బిల్ క్లింటన్ వస్తే హాఫ్ ఆఫీస్ కొట్టేశారు రోడ్ వైడనింగ్ అని చెప్పేసి, మొత్తం అన్ని బిల్డింగ్లు. దాని తర్వాత బుష్ గారు వచ్చిన ఇంకా హాఫ్ బిల్డింగ్ కొట్టేశారు, మళ్ళీ రోడ్ విడ్త్ పెరిగింది. సో రన్నింగ్ జోక్ ఏముందంటే మా ల్యాండ్ లార్డ్ వచ్చి చెప్పాడు టైమ్స్ ఆఫ్ ఇండియా అక్కడ ఉన్న ఆఫీస్ బేగంపేటలో, సార్ ఇంకా నెక్స్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ వస్తే బిల్డింగ్ కూడా ఉండదు సార్ అని చెప్పాడు. యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ అ జోక్, కానీ రోడ్ వైడన్ చేశారు, ట్రాఫిక్ పెరిగింది, ట్రాఫిక్ నడుస్తుంది, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇంకేం చేస్తారు, ఇంకెన్ని బిల్డింగ్లు కొడతారు మీరు. అంటే అదొక్కటే కాకుండా సార్, హైదరాబాద్లో మన రోడ్లను తీసుకుంటే 1 కిలోమీటర్ రోడ్డు స్ట్రైట్గా కనిపించదు, కిలోమీటర్ కూడా. ఎందుకంటే మనకి బాటిల్ నెక్ ఎక్కువ కనిపిస్తుంటాయి, మధ్యలో మందిరాలు. మీరు చెప్తున్న సికింద్రాబాద్ దిగ్గగానే ఒక మందిరం వస్తుంది, మళ్ళీ రోడ్డు జామ్ అయిపోతుంటుంది. కరెక్ట్. ఇవన్నీ మందిరాలు తీయడం అనేది మళ్ళీ అది పొలిటికల్ ఇష్యూ, దానికి ఓట్ బ్యాంకు అదంతా అవుతుంది. బాటిల్ నెక్ ఎక్కడ ఓపెన్ అవుతుందో అక్కడ రోడ్డు ఫ్రీ అవుతుంటుంది. కానీ బాటిల్ నెక్ ఓపెన్ చేయాలంటే అక్కడ ఉన్న ల్యాండ్ ఆర్డర్తో ప్రాబ్లం ఉంటుంది, లేదా ఇవన్నీ క్రైసిస్ కోర్టులో ఇష్యూ వస్తుంటుంది. ఇది జరిగే పని కాదు. కానీ కొంతమంది ఆఫీసర్లు, ఇప్పుడు సివి ఆనంద్ గారు లాంటి కానీ, లేదంటే ఇంతకుముందు గతంలో లాంగ్ టర్మ్ చేసిన ఏకే ఖాన్ గారు కానీ, హైదరాబాద్ పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా, ఏజ్ గ్రూప్ ఏంటి అనేది ఒక సర్వే చేయించారు. ఆయన జూబ్లీ చెక్ పోస్ట్ సార్ ఒక సర్వే చేయించారు ఏకే ఖాన్ గారి టైంలో. ఏజ్ గ్రూప్ తీసుకున్నారు, బిలో 18 ఉందా, 18 to 40 ఉందా, 40 to 60 ఉందా. అదేవిధంగా ట్రాఫిక్ వైలేటర్స్ అందరూ కూడా ఎవరు క్వాలిఫికేషన్ ఉంది, డిగ్రీయా పీజీయా అని చూస్తే ఎక్కువ వైలేటర్స్ అందరూ కూడా ఎబో డిగ్రీ ఉన్నారు. కరెక్ట్. ఆటో వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉంది, పోలీసు చెప్తే వింటారు. ఇక్కడ ఆ ప్రాబ్లం సాల్వ్ అంటే ఎవడ స్వార్థం వాడే తప్ప ఎదుటి వ్యక్తి గురించి చాలు. మీరు జూబ్లీ చెక్ పోస్ట్ తీసుకోండి, కరెక్ట్, మీరు యూటర్న్ తీసుకోకుండా బద్ధకానికి రాంగ్ రూట్లో వస్తారు. ఆపోజిట్ వ్యక్తి ఎవడు వస్తున్నాడని చూడకుండా వచ్చి వాడికి డాష్ ఇస్తాడు, అక్కడ ఒక ఫైటింగ్. మందరు ఇంకొక కల్చర్ ఏంటంటే రోడ్డు మీద ఒక వెహికల్ గుద్దుకుంటే అక్కడే రోడ్డు మీద పంచాయతీ పెడతాం, కరెక్ట్, పక్కకి తీసి మాట్లాడదాం అని కూడా ఉండడం. వెనకవాడు ఆరున కొడుతున్నాడు, ఏం వాడికి అనవసరం విషయం. ఈ కల్చర్ అంటే జనాలు ఏమంటారంటే కొంతమంది ఆఫీసర్లు, ఇన్ని పెడుతున్నాం కాబట్టి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి, పబ్లిక్ యాటిట్యూడ్ మార్చమంటే ఒక రోజు రాత్రి అయ్యేది కాదు, వాళ్ళకి ట్రాఫిక్ పట్ల అవగాహన పెంచాలి అనేది ఒక వాదన ఉంది. దానికి ఒప్పుకుంటారా సార్? ఇదే మనుషులు దుబాయ్కి వెళ్ళారనుకోండి, అక్కడ చేస్తారు, అన్ని రూల్ ఫాలో చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే నాకు సిస్టమ్ స్ట్రాంగ్ అండి అక్కడ. ఎందుకు మీకు భయం ఉంది, మీకు ఫైన్ పడుతుంది అనకు భయం ఉంది. ఫైన్ పడుతుంది, జైలుకి వెళ్తారు. మీరు రిటర్న్ వచ్చినప్పుడు కూడా మీరు ఆ ఫైన్ కట్టకపోతే మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో డిటైన్ చేసేస్తాడు. ఇప్పుడు అదే మిస్ అయిపోతుంది. మీరు దుబాయ్ కేసు చెప్పారంట సార్, వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగి ఇక్కడ మళ్ళీ మామూలు అవుతాడు. అదే ఎందుకంటే మన సిస్టంలో ఏదైనా మేనేజ్ చేయొచ్చు అన్న ఒక భావన. పాత ఒక డైలాగ్ ఉండే సార్, మా ఒక ఐఐఎం ప్రొఫెసర్ ఒక వర్క్షాప్కి వచ్చారు హైదరాబాద్కి. అప్పుడు నేను టైమ్స్లో ఉండే గండిపేటలో రిసార్ట్లో ఒక వర్క్షాప్. ఆయన కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చారు. ఏమైంది సార్ అంటే ఫ్లైట్ మిస్ అయిపోయింది అన్నారు. పొద్దున ఏమైంది సార్, ఫ్లైట్ మిస్ అయిపోయింది, బెంగళూరు నుంచి వచ్చారు. నా డ్రైవర్ పొద్దున 6 గంటలకు వచ్చి 2-3 సిగ్నల్స్ జంప్ చేశాడు, రెడ్ లైట్. దాని తర్వాత లాస్ట్ సిగ్నల్లో పోలీసులు పట్టుకున్నారు పొద్దున 6:30కి. ఎందుకు పట్టుకున్నారు సార్ అంటే, వాడు డైలాగ్ ఏం కొట్టారంటే, పోలీసులు అడిగంట నీకు రెడ్ లైట్ కనిపించలేదా అని అడిగితే, రెడ్ లైట్ కనిపించింది మీరు కనిపించలేదన్న. మన వాళ్ళకి పోలీసు వాళ్ళు లేకున్నా జంప్ చేసేస్తారు సార్. అంటే మన దగ్గర ట్రాఫిక్ అసలు యాక్చువల్గా సార్ ట్రాఫిక్ లైట్ ఉందంటే అర్థం ఏంటంటే పోలీసు ఉండకూడదు అని అర్థం, ఫిజికల్గా ఎవరు ఉండరు. కానీ ఇక్కడ మనకి ట్రాఫిక్ లైట్ ఉండాలి, పోలీసు ఉండాలి, వాడి చేతులు లాఠీ ఉండాలి, అంటేనే కెమెరా ఉండాలి. కెమెరా ఉంటేనే భయం, కెమెరా లేకుండా భయపడదు. కెమెరా కనిపించింది అనుకోండి అప్పుడు ఆడ ఆగుతాడు. ఇంకొక బ్యాడ్ ఇష్యూస్ అవుతుంది సార్ మన దగ్గర. మన 2 రాష్ట్రాల్లో కూడా చలానా ఆపకుండా, చలానా డిటైన్ చేయకుండా, డిటైన్ చేస్తే కొంచెం టైం అవుతుందని భయపడేవారు. ఇప్పుడు ఆపకుండా చలానా ఇస్తున్నాం అనుకోండి, అది 1000 రూపాయలు కట్టేస్తున్నాడు అండి.
రాసుకో 1000 రూపాయలు అంటున్నట్టు. అంటే నేను అరగెన్స్ ఈ చలాన్ వచ్చే ముందు ఒకసారి సుదీప్ లక్టే గారు ఉన్నప్పుడే ఆయన పారడైస్ కాడ నిలబడి ఉన్నారు. ఆ టైంలో ఫ్లైఓవర్ లేదు. ఒకడు జంప్ చేసి వచ్చేసిండు ఇట్లానే. సో ఈయనతో న్యాచురల్ డీసీపీ ఉన్నప్పుడు 2-3 సీనియర్ ఇన్స్పెక్టర్లు అందరు ఉన్నారు. వాడిని పట్టుకున్నారు. BMW నడిపిస్తున్నాడు. ఫైన్ అని చెప్తా. అప్పుడు ఎంత 100 రూపాయలు 200 రూపాయలు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం. వాడు ఏం చేశాడంటే 500 రూపాయలు తీసుకొని ముఖం మీద కొట్టేసి వెళ్ళిపోయాడు. అదే అంటే అది నువ్వు పెట్టుకో చేంజ్ అంటున్నాడు. అప్పుడు 500 నోట్ లేదనుకుంటాను. ఆవిడ చైర్లో ఇట్లా పడేసి నువ్వు పెట్టుకోపో అని చెప్పేసి. అదే మీరు అక్కడ వెహికల్ కి డిటైన్ చేస్తుంటే అదే అంటున్నా సార్. నేను చెప్తున్నా మీకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన పబ్లిక్కి మన పోలీసు అని తిట్టడం చాలా ఈజీ. నేను కూడా తిడుతూనే ఉంటాను. నేను రెగ్యులర్గా నాకు అన్ని ఎస్పెషల్లీ మా ఏసీపీ నాట్ జోన్ నాకు చాలా బాగా తెలుసు. ఆయన పొద్దున్న ఫోన్ రాగానే చెప్తాను సురేష్ గారు చెప్పండి అంటారు. ఎందుకంటే మేము మొత్తం డీటెయిల్ అవుట్ చేస్తాం. మొన్న కార్ఖానా పోలీస్ స్టేషన్లో కూర్చొని గంట సేపు యూ డిస్కస్ ద ఎంటైర్ రూట్ ప్లాన్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్ మన దగ్గర ఒకటి మ్యాన్ పవర్ తక్కువ, హోమ్ గార్డ్లు యూజ్ చేస్తున్నాం. రెండో తప్పు, నేను ఇది చాలాసార్లు ఆనంద్ గారికి ట్వీట్ చేశాను, డీజీపీ తెలంగాణకి ట్వీట్ చేశాను, సైబరాబాద్ కమింగ్. ఈ ట్రాఫిక్ పోలీస్ని చలాన్ కట్టిన వాళ్ళని పట్టుకోవడానికి సపరేట్ పక్కన నిలబడి పట్టుకుంటున్నారు. అది వాళ్ళ పని కాదు సార్. వాళ్ళ పని ట్రాఫిక్ మేనేజ్ చేయడం. దానికి మీరు సపరేట్ వాళ్ళని పెట్టండి. మీ ఇక్కడ బెటాలియన్లో వాడు ఉంటారు కదా, చాలామంది వాడు ఉంటారు కదా, వాళ్ళు వాడుకోండి. చలాన్ కట్టని వాళ్ళని వాడు పట్టుకొని పక్కన తీసేసి మీరు చెప్పినట్లు అర్ధగంట అక్కడ డీటైన్ చేయండి. వాడు కడతా అంటే కూడా డీటైన్ చేయండి వాళ్ళు. కానీ అదే మనుషులు మీరు ట్రాఫిక్ మేనేజ్మెంట్ తీసి దా పని మీరు బట్టి ట్రాఫిక్ తిరుగుతుంది మొత్తం. ట్రాఫిక్లో 3 ఉంటాయి సార్. 3E అంటాం. ఒకటి ఎన్ఫోర్స్మెంట్, కరెక్ట్, ఓకే, ఎడ్యుకేటెడ్, 2 ఇంజనీరింగ్. ఈ మూడోది పోలీస్ డ్యూటీ కాదు. ఈ 2 ఉంటాయి, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్. ఎన్ఫోర్స్మెంట్ చేసే డ్యూటీ ట్రాఫిక్ కూడా ఉంటుంది తప్ప మీరు చెప్పినట్లుగా ఏఆర్ వాళ్ళు ఎన్ఫోర్స్ చేయొచ్చు. యూ హ్యావ్ టు ఫైండ్ దమ్. అంటే ఫోటో తీసేటోడు ట్రాఫిక్ కూడా ఉండాలి. అవును, కలెక్షన్ పెట్టకండి. నేను అదే కలెక్షన్ లేదు, అంత ఆన్లైన్ కదా ఇప్పుడు. కాదు, ఇప్పుడు పక్కన నిలబడి కట్టకపోతే వాళ్ళ పక్కన 2-3 నిలబడి ఉంటారు. మీరు చూస్తుంటారు జంక్షన్ లాగా. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇన్స్పెక్టర్ ఒక కానిస్టేబుల్ ఏమో ట్రాఫిక్ చూస్తున్నాడు, ఇక్కడి నుంచి ఒకటి అక్కడి నుంచి కూడా పోతాడు. వీళ్ళు ముగ్గురు పక్కన నిలబడి 2 వీలర్స్ వీళ్ళందరినీ పక్కన గుంజుకొని ట్యాబ్లో చూస్తారు ఎంత పెండింగ్ చలాన్ ఉందని చెప్పి అక్కడ పట్టుకుంటారు. మీరు ఆ డ్యూటీ అవుట్సోర్స్ చేయండి, బెటాలియన్కి ఇచ్చేసేయండి, ఎవరికైనా ఇచ్చేసేయండి. మిగతా పోలీసులు చాలామంది ఉన్నారు. మన దగ్గర ప్రాబ్లం సార్ ఇదే, మన పబ్లిక్ ప్రాబ్లం, ఇది పోలీసు వాళ్ళ ప్రాబ్లం కాదు. ఇదేమవుతుందంటే వీళ్ళు అసలు పోలీసు వాళ్ళు భయపడరు, భయం లేదు సార్. మీరు దుబాయ్ గురించి చెప్పారు చూడండి. నేను దుబాయ్ గురించి చెప్పినప్పుడు దుబాయ్లో భయం ఉంటుంది, యూఎస్లో భయం ఉంటుంది. వీళ్ళకి చాలా క్లియర్గా ఫాలో చేస్తారు రూల్స్. ఎందుకంటే మన దగ్గర ఉన్న ట్రాఫిక్ ఫ్లో చాలా మటుకు యూని డైరెక్షనల్ సార్. ఎప్పుడో హైటెక్ సిటీ ఫామ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసినప్పుడు ఆ రోజు నుంచి ఆ సైట్ డెవలప్ అయింది. వెస్ట్ హైదరాబాద్ ట్రాఫిక్ యూని డైరెక్షన్గా ఫ్లో అవుతుంది. దిల్సుఖ్ నగర్ వైపు నుంచి, హయాత్ నగర్ వైపు నుంచి వస్తూ మలక్పేట్, నల్గొండ క్రాస్ రోడ్ నుంచి వస్తూ ఇటువైపు వస్తుంది. ఇటువైపు ఏమో సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ మనకు యాజ్ యూజువల్ YMCA దగ్గర నుంచి ప్యారెడ్ రోడ్ నుంచి ప్యారడైజ్ కాడ వెళ్ళి డైరెక్ట్ బేగంపేట వచ్చి అక్కడి నుంచి జూబ్లీ బంజారా జూబ్లీ హిల్స్ ఒకవైపు వెళ్తుంది పొద్దున్న ట్రాఫిక్ అంతా. ఈవినింగ్ రివర్స్ ఉంటుంది. దానికోసం చూడండి చాలా బాగా చేస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, మెచ్చుకోవాలి వాళ్ళని. సైబరాబాద్ కూడా చేస్తుంటారు. నాకు అంత అవగాహన లేదు, అందుకని నేను ఆ సైడ్ ఎక్కువ అవాయిడ్ చేస్తాను. నేను సీరియస్లీ ఎవరైనా నన్ను పిలిస్తే, ఛానల్ పిలిస్తే కూడా నేను వెళ్ళను అటు. సారీ నేను రాలేను అని చెప్తాను, ఎందుకు 1.5 గంట పడుతుంది అక్కడ వెళ్ళి. సో యూనిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు ఏమవుతుందంటే పొద్దున పూట వీళ్ళు 2 ఫ్లైఓవర్లు ఓపెన్ చేస్తున్నారు, 2 వింగ్స్ ఓపెన్ చేస్తున్నారు, సాయంత్రం ఇటువైపు కూడా 2 ఓపెన్ చేసేస్తున్నారు. గుడ్ ఐడియా, కానీ ఎన్ని రోజులు చేస్తారు సార్ అది ఇప్పుడు దాకా సొల్యూషన్. ఇంకా 5 సంవత్సరాల తర్వాత 3 ఫ్లైఓవర్లు కడతారా, మళ్ళీ 3 ఫ్లైఓవర్ కడతారా? కట్టలేరు కదా. వీ హ్యావ్ టు హ్యావ్ సింగపూర్ లాగా చేయలేం సార్ మనం. ఒకటి కార్ కొనాలంటే అక్కడ మీకు రెస్ట్రిక్షన్ ఉంది, మీకు ఒక అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ కట్టాల్సి వస్తుంది. ట్రాఫిక్ కార్ కొనాలంటే ఇక్కడ ఎవడైనా వెళ్ళి కొనొచ్చు, 1500 మంది బండి యాడ్ అవుతున్నారు డైలీ హైదరాబాద్లో. నెక్స్ట్ ఈ బండి కొన్న తర్వాత మీరు లండన్ లాగా, లండన్లో ఎంట్రీ ట్యాక్స్ ఉంది. లండన్ సిటీ ఎంటర్ చేయాలంటే మీకు చాలా హెవీ ఎంట్రీ ట్యాక్స్ ఉంటుంది. మనలాగానే ప్రీపెయిడ్ కార్డు ఉంటుంది, దాని నుంచి డిడక్ట్ అయితే ఉంటుంది. చాలామంది భయపడతారు. ఏం చేస్తారు, బయట లండన్ బయట ఉన్న స్టేషన్ లైక్ రీడింగ్ అట్లాంటి స్టేషన్స్లో ఆపేసి అక్కడి నుంచి వాళ్ళు సబ్వే తీసుకొని వస్తారు, వాళ్ళు అండర్ గ్రౌండ్ తీసుకొని వచ్చేస్తారు వాళ్ళు. మన దగ్గర కూడా చేయొచ్చా? కానీ మన దగ్గర రూట్ ఉప్పల్ నుంచి అంటే నాగోల్ నుంచి హైటెక్ సిటీ మీరు 1 అవర్లో వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం. ఇటువైపు ఎల్బీ నగర్ అటువైపు నుంచి వచ్చే ట్రైన్ ఏమో సేమ్ మియాపూర్కి వెళ్ళేది కూడా మీ అదే టైం. కానీ దాంట్లో ఉన్న లోడ్ చూడండి సార్, 5.5 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు డైలీ. కోచ్లు పెంచట్లేదు. ఎల్ఎన్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు లాస్ట్లో నడుస్తుంది, మేము ఇంకా యాడ్ చేయలేము, మేము అమ్మడానికి ట్రై చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎవరైనా కొనుక్కోండి మా దగ్గర అని చెప్పేసి కొత్త రూట్లు వేస్తున్నారు. ఎక్కడ మన JBS నుంచి షామీర్పేట వైపు,
ఇటేమో ప్యారడైస్ నుంచి బోన్పల్లి మన మిలిటరీ డైరీ ఫామ్ దాకా, ఎందుకంటే దాని తర్వాత 3 ఫ్లైఓవర్లు ఉన్నాయి మళ్ళీ, కోంపల్లి, సుచిత్ర, కోంపల్లి అంతా. ఇటువైపు ఓల్డ్ సిటీ వైపు మనం చూస్తే నల్గొండ క్రాస్ రోడ్ నుంచి అటువైపు చాలా ఫ్లైఓవర్స్ వచ్చినాయి. హైటెక్ సిటీస్ చెప్పక్కర్లేదు, ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్లు ఉన్నాయి అక్కడ. మీరు ఏ ఫ్లైఓవర్ మీద వెళ్ళాలని ఒకసారి కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. కొత్త 2 ఓపెన్ చేశారు. ఈ లోడ్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు? నేను ఇప్పుడు హైటెక్ సిటీ వైపు వెళ్ళాను అనుకోండి, తప్పుగా వెళ్తే ఏదైనా వెళ్తే నేను రింగ్ రోడ్ తీసుకుంటాను. రింగ్ రోడ్ అనేది ఐ థింక్ ఎవరు స్టార్ట్ చేసినా కానీ మన అందరు క్రెడిట్ ఇవ్వాలి. అది రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారా, లేకుంటే దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరు నడిపించారా, కేసీఆర్ నుంచి అందరు, ఎవ్రీబడి హస్ బి గివెన్ క్రెడిట్. ఈ 168 కిలోమీటర్ల రింగ్ రోడ్ ఐ థింక్ హైదరాబాద్కి నెక్స్ట్ 25 సంవత్సరాల దాకా పనికొస్తుంది. కానీ దాంట్లో పెద్ద తప్పు ఏంటి సార్, రేడియల్ రోడ్స్ అని ప్లాన్ చేశారు. మీకు తెలుసు, మీరు ఈ ఫీల్డ్ హ్యాండిల్ చేస్తున్నట్టు మీకు తెలుసు. కానీ ఈ రేడియల్ రోడ్స్ ఎక్కడ పోయింది సార్? ఫీడర్ రోడ్స్ అంటారు దాన్ని. ఫీడర్ రోడ్స్ కట్టలేదు. మీరు చెప్పినట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కానీ మిగతా గొడవలు అన్నీ నడుస్తుంటాయి. ఇది చేయకుండా మీరు రింగ్ రోడ్ నుంచి ట్రాఫిక్ ఎట్లా తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్న షామీర్పేటలో దిగితే మీకు అల్వాల్కి వెళ్ళడానికి మీకు అర్ధగంట పడుతుంది. అదే టైంలో మీరు గచ్చిబౌలి నుంచి షామీర్పేటకి మీరు 40-45 నిమిషాలు వచ్చేస్తారు. ఆలోచించండి, ఇంత డిస్టెన్స్ ఆల్మోస్ట్ 65 కిలోమీటర్స్ మీరు 40-50 నిమిషాలు, మ్యాక్సిమం 45 నిమిషాలు 50 నిమిషాలు కవర్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చిన్న రోడ్డు, లైట్లు లేవు. ఒకసారి ముఖ్యమంత్రి వెళ్తున్న రోడ్డు ఉండేది కేసీఆర్ గారు. ఇది అన్ని ఏరియాస్లో ఉన్నాయి సార్, సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు నేను మా వైపు ఎందుకు చెప్తున్నాను నాకు తెలుసు, దాని గురించి చెప్తున్నాను. కానీ ఇటువైపు కూడా వెళ్ళే వాళ్ళు ఏడుపు ఉంటుంది, వాళ్ళు ఏడుస్తుంటారు. బహుశా మనం ఇది పెట్టిన తర్వాత కామెంట్ పెడతారు వాళ్ళు, మా వైపు కూడా ఇది నడుస్తుంది. హైదరాబాద్ పోలీస్, నేను గుర్తుంది సార్, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక సమ్మర్ వెకేషన్లో మరి కుకట్పల్లి వై జంక్షన్ అని చూడండి, అప్పుడు వై జంక్షన్ అని చెప్పారు ఎవరు, అక్కడ ఏం లేకుండే. అక్కడ ఒక ఐ థింక్ రైట్లో ఒక గాద్రేజో ఎవరిదో పెద్ద వేర్ హౌస్ భవన్ అని ఉంటుంది, పెద్ద వేర్ హౌస్ ఉండే అక్కడ. దాని ముందు నిలబడి మేము రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్, అప్పుడు ఎన్ఐటి కాదు వరంగల్ ఆర్ఈసీ నుంచి ఒక స్టడీ చేయించారు, హ్యాట్స్ అని చెప్పి, హైదరాబాద్ సంథింగ్ ట్రాన్స్పోర్ట్ స్టడీ. ఆ స్టడీలో ఏం చేశారంటే సిటీ లోపలికి ఎన్ని బండ్లు వస్తాయి, ఎన్ని బండ్లు 2 వీలర్ అంతా 4 వీలర్ అంతా పెద్ద బండ్లు ఎన్ని వస్తాయి. అప్పుడు రెస్ట్రిక్షన్ లేకుండే, సిటీకి ఎప్పుడైనా రావచ్చు పెద్ద బండ్లు. ఆ స్టడీ తర్వాత నెక్స్ట్ స్టడీ ఎప్పుడైనా జరిగిందా సార్? హైదరాబాద్కి షామీర్పేట వైపు నుంచి, మెడ్చల్ వైపు నుంచి, మెడ్చల్ నాగ్పూర్ హైవే నుంచి, ఇటు పటాన్ చెరువు వైపు నుంచి ఎంట్రీ పాయింట్స్ చాలా ఉన్నాయి. బెంగళూరు హైవే నుంచి ఇటేమో మీరు వికారాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ ఉంది మీకు చాలా మటుకు. ఈ ట్రాఫిక్ అంతా హైదరాబాద్ సిటీ లోపలికి వస్తుంది. రింగ్ రోడ్ చాలా తీసుకుంటుంది, ఎస్పెషల్లీ లారీ ట్రాఫిక్ సిటీలో ఎంటర్ కావట్లేదు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. కానీ ఇక్కడున్న ప్రజలు చిన్న వర్షం పడితే చాలు సార్. నిన్న మొన్న చూసుంటారు ఒక వీడియో, హైటెక్ సిటీది మన ఐకియా దగ్గర పెట్టారు. అందరూ అనుకున్నారు ఐకియా దగ్గర కడితే మా ఇల్లు పక్కనే కదా గచ్చిబౌలి, మేము గంట సేపట్లో వెళ్ళిపోతాం. వాళ్ళకి 2 గంటల సేపు తీసుకుంటున్నారు. సార్ సొల్యూషన్ ఏంటి? అది ఇప్పుడు మీరు చెప్తుంది గతం నుంచి వస్తున్నారు కాబట్టి నేను ఒక పాయింట్ అడుగుతాను సార్. హైదరాబాద్లో వర్షం పడిందంటే పర్టికులర్గా ఒక 6 పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ ఎప్పటికీ మునిగిపోతాయి. కరెక్ట్. నెంబర్ 1 ఒలిఫెంట్ బ్రిడ్జ్, నెంబర్ 2 నిమ్స్ హాస్పిటల్, నెంబర్ 3 సేలింగపల్లి బ్రిడ్జ్, నెంబర్ 4 లంగర్ హౌస్, రాజ్భవన్ రోడ్. ఇవి అంటే దీనికి మరి సొల్యూషన్ ఉండదంటారా? అంటే ప్రతి సంవత్సరం వర్షం వస్తే వరద వస్తే. ఇంకో పాయింట్ మీరు మర్చిపోయారు, పాత ఎయిర్పోర్ట్ ముందు ఒక పెట్రోల్ బంక్ ఉంది, ఇండియన్ ఆయిల్ది. అవును, అక్కడ కూడా హిందూ దగ్గర ఒకటి ఉండే, హిందూ ఆఫీస్ దగ్గర. అవును, ఈ 2 సార్ట్అవుట్ అయిపోయినాయి. ఎందుకంటే సీఎం గారు రాగానే అక్కడ సార్ట్అవుట్ చేసుకున్నారు అది హిందూ దగ్గర. కానీ మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది చూడండి, దాని కింద ఒక పెద్ద నాలా ఉంది సార్. ఆ నాలా పైన పెట్రోల్ బంక్ కట్టారు. అది వాళ్ళ తప్పు కాదు, ఇండియన్ ఆయిల్ ఎవడు కట్టిండో కట్టేసి ఇచ్చేసిండు. దాని ఎదురుగా ఆ నాలా హుస్సేన్ సాగర్కి వెళ్తుంది, బేగంపేట ఉమా నగర్ నుంచి వెళ్తుంది. అది సపరేట్, ఇది ఉమానగర్ సపరేట్, ఇంకోటి ఉంది. ఇది ఈ పెట్రోల్ బంక్ కింద నుంచి స్ట్రైట్ పోయి ముందు సైడ్ మీరు చూసుంటే ఒక వైన్ షాప్ అంత ఉంది అటువైపు, ఫ్లైఓవర్ అటువైపు. అదే సార్, ఇక్కడ ఎవరిది మిస్టేక్? జిహెచ్ఎంసీ రైట్. ఎవరు పర్మిషన్? మీరు దీప్తి శ్రీనగర్ అని చందానగర్ తీసుకోండి. దీప్తి శ్రీనగర్ అక్కడ నాలా పైన అపార్ట్మెంట్ ఉంటాయి. ఎప్పుడు వర్షం పడినా అదంతా మునుగుతుంది. దానికి సొల్యూషన్ టెంపరీ సొల్యూషన్ వాటర్ పంపిస్తారు తప్ప పర్మనెంట్ సొల్యూషన్ చూడరు. మీకు అది ఆ అపార్ట్మెంట్ ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన అపార్ట్మెంట్, దాన్ని డిమాలిషన్ చేయరు. ఇదే సార్ ప్రాబ్లం. మీరు అన్న దానికి అన్నిటికీ ప్రాబ్లం ట్రాఫిక్ ఎక్కడ వస్తుందంటే, వీళ్ళందరూ మీరు చూసుంటారు పేర్లు, కాలనీ పేర్లు చెరువు అని ఉంటుంది. అంటే మీరు చెరువులో ఇల్లు కట్టారు, మళ్ళీ నీరు చెరువులో ఇల్లు కడితే నీళ్ళు చెరువుకి వస్తుంది, న్యాచురల్ ఫ్లో అది దాన్ని. కానీ ట్రాఫిక్ చూడండి, ఇప్పుడు మీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు ఫ్లడ్డింగ్ అయినప్పుడు సరే
చాలా గుండెపోతు వర్షం పడడానికి పంజగుట్ట కాడ మెయిన్ ప్రాబ్లం. నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఖచ్చితంగా అక్కడ మీకు టాప్ హౌస్ బిల్డింగ్ దగ్గర ఎందుకంటే అక్కడ దాని కింద చాలా రీమోడల్ చేశారు, డ్రైనేజ్ కట్టారు, సొల్యూషన్ లేదు. సెకండ్ అమీర్పేట వచ్చారు, అమీర్పేట చౌరస్తాలో కూడా సేమ్ ప్రాబ్లం. మీరు సాయంత్రం కాగానే కుక్కట్పల్లి దగ్గర ట్రాన్స్పోర్ట్ బస్సు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులు వాళ్ళ రూల్ ప్రకారం 11 గంటల తర్వాతనే వాళ్ళు తీసుకురావాలి బండి, 10 తర్వాతనే. కానీ వాళ్ళు 6:30 నుంచి మొదలు పెడతారు. ట్రాఫిక్ పోలీస్ తిరిగి చూడట్లేదు. ఏం అరేంజ్మెంట్ ఉందో మనకు తెలియదు. అది వాళ్ళతో ఎందుకు గొడవ అని పెట్టుకున్నారో, లేకుంటే అది మినిస్టర్ వాళ్ళ. అది 8:30 నుంచి తర్వాత కదా సిటీలోకి ఎంటర్. సిటీకి ఎంటర్ కదా, ఎగ్జిట్ కూడా. ఎగ్జిట్ మార్నింగ్ అండి, మార్నింగ్ ఎంట్రీ బిఫోర్ 8. మార్నింగ్ 8 బిఫోర్. సాయంత్రం గురించి సాయంత్రం కూడా ఎంట్రీ ఏమో 8 o'clock ఉంది. వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళు మొదలు పెట్టేస్తారు అప్పటి నుంచే స్టార్టింగ్. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పెద్ద పెద్ద బండ్లు మీరు ఒక డెడికేటెడ్ లేన్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాల్నగర్ మెట్రో దగ్గర, అది పేరు అంబేద్కర్ అనుకుంటా, అంబేద్కర్ మెట్రో, దాని పక్కన ఒక బస్ బే ఉంది, కానీ రోడ్డు మీద తెచ్చి పెట్టుకుంటారు. నేను చెప్తే డిజైన్ చాలా మీరు ఇంజనీరింగ్ గురించి మాట్లాడారు సార్, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అగైన్ ఐఎమ్ బ్రింగింగ్ బ్యాక్ సుదీప్ లక్టాకి అండ్ టు ద డిస్కషన్. ఆయన ఉన్నప్పుడు ఈ టు టేక్ ఎ లాట్ ఆఫ్ జాబ్. ఈ కిడ్నీ ఐలాండ్స్ కానివ్వండి, రౌండ్ అబౌట్స్ కానివ్వండి, దీని గురించి చాలా అప్పుడు ఒక అవగాహన ఉండే ఆయనకి. అంటే అప్పుడు స్పేస్ ఉంది కదా, రోడ్ స్పేస్ ఉంది. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను సార్ మీకు. డిజైన్ చేసినప్పుడు, హైదరాబాద్ మెట్రో డిజైన్ చేసినప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఈ మారడ్పల్లి నుంచి మీకు గ్రీన్ ల్యాండ్స్ దాకా ట్రాఫిక్కి ఒక ప్లేస్ రెస్పాన్సిబుల్ సార్. మీకు ఆ ఫ్లైఓవర్, ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ దిగంగానే వెన్ యూ గోయింగ్ టువర్డ్స్ గ్రీన్ ల్యాండ్స్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది రోడ్ మీదకి వచ్చి దిగుతుంది సార్. అది రోడ్ మీదకి వస్తుంది. ప్రకాష్ నగర్ కానీ రసూల్పురా కానీ, రసూల్పురా ఎస్పెషల్లీ రోడ్ మీద ఉంది సెకండ్ ఎగ్జిట్. ఎట్లా కట్టారు సార్? అది పేమెంట్ మీద వెళ్ళాలి ఉండే. సమ్ ఫెలో డింట్ వాంట్ పేమెంట్, ఎందుకంటే పక్కన మాల్ వస్తుందని చెప్పి వీళ్ళు పుష్ చేశారు. ఇప్పుడు ఏమైపోయిందంటే 100 feet ఉన్న రోడ్డు 50 feet ఇక్కడ, ఒక 10 feet ఇక్కడ. కరెక్ట్. అప్పటి వరకు ఫ్రీగా వచ్చిన వెహికల్ అక్కడికి వచ్చి జామ్ అయిపోయి చూడండి, పొద్దున్న నిలబడి చూడండి. నేను చాలాసార్లు చెప్పాను, ఈ డిజైన్ ఎవరు అప్రూవ్ చేశారు? అది కూడా ఐరానికలీ ఇట్ ఇస్ నియర్ మెట్రో భవన్ ఎగ్జాక్ట్లీ. అది ఇంకా ఒక 20 feet అక్కడ వెళ్ళిపోతే ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోతుంది, ఇంకా ఫ్లో మస్తు ఉంటుండే. ఇది సార్ మీరు ఇంజనీరింగ్ అనేది ఒక కాంపిటెన్స్, ఒక డీసీపీసీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ట్రాఫిక్ కమిషనర్ అపాయింట్ చేస్తారు సార్. 2-3 years మీకు తెలుసు వాళ్ళ టైం. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు నెక్స్ట్ ఏదో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు. ఈ 3 సంవత్సరాలు ఆయన అర్థం చేసుకొచ్చేదాకా ఆయనకి 2 సంవత్సరాలు అవుతుంది ఈ సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్. ఒకటైతే కరెక్ట్గా సార్ మీరు చెప్తున్నట్లుగా అందరికీ కాకుండా ఇప్పుడు సివి ఆనంద్ గారు ఉన్నారు, ఏకే ఖాన్, వీళ్ళిద్దరు లాంగ్ టర్మ్ ఉన్నారండి. కరెక్ట్. వాళ్ళకి 5 years. సివి ఆనంద్ గారికి, ఏకే ఖాన్ గారికి హైదరాబాద్, సజ్జనార్ గారు ట్రాఫిక్ తక్కువ, లా అండ్ ఆర్డర్ సజ్జనార్ గారు. కానీ ట్రాఫిక్ లో సివి ఆనంద్ గారికి, ఏకే ఖాన్ గారు ఉన్నంత నాలెడ్జ్, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ మైన్ గల్లీ తెలుసు, ఏమున్నాయో ఎక్కడ ఏ పిన్ పాయింట్ కూడా చెప్పేస్తారు. కానీ వాళ్ళ ఆలోచన కూడా ఇంప్లిమెంట్ చేద్దామన్నా ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ సహకరించుకోవడం, ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు సైబరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు పుల్లింగ్ సిస్టమ్ పెట్టారు. ఆయన ఒక వెహికల్లో 4 ఉండాలి, పూలింగ్ ఉంటుంది, అది ఉంటుంది. కానీ అది ఏమైంది క్రమేపీ దాంట్లో మీరు అన్నట్లుగా నా కార్లో వాడేందుకు ఎక్కాలి, నేను ఇక్కడ దింపుతా, నేను ఎందుకు దిగాలి, ఇది ఒక భేదాభిప్రాయం రావడంతో అది సిస్టమ్ కొలాప్స్ అయింది. మీరు చెప్తున్నట్టుగా పుల్లింగ్ సిస్టమ్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ కరెక్ట్గా ఉంటే ఈ వెహికల్స్ తగ్గిపోతాయి సార్. కానీ తక్కువ పబ్లిక్ యాటిట్యూడ్ కూడా మారట్లేదు ఇక్కడ. నేను చెప్తాను సార్ మీకు. ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక చెప్పారు, మీరు కార్లు కొనాలంటే ఇప్పుడు లోను ఆడ 1000 రూపాయలు మనం కట్టగానే అప్లికేషన్ ఫీజు, లోను, ఈఎంఐ, కార్ ఇచ్చేస్తున్నాడు. కరెక్ట్. ఇంటికి మీరు ఇందాక అన్నారు సార్, ఆధార్ కార్డు ఉన్నారు, మా 2-wheeler ఎందుకు అని. బీపీఎల్ కింద ఉన్నారు, బీపీఎల్లో ఉన్న వాళ్ళకు 2-wheeler కార్ కూడా ఉంటున్నాయి ఇప్పుడు. కరెక్ట్. కానీ అది ట్రాక్ చేయట్లేదు, సపరేట్ స్టోరీ అది. కానీ ఇది మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, ఇది ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఒకటి, మీరు చెప్పిన ఎన్ఫోర్స్మెంట్ ఒకటి, భయం లేదు, అసలు భయం లేదు. ఫైన్ వేస్తే 500 కదా కట్టేస్తాను. లైసెన్స్ సస్పెండ్ చేస్తారని చెప్పండి. ఇప్పుడు తాగినప్పుడు నేను అడ్మైర్ చేస్తాను. డ్రంక్ అండ్ డ్రైవింగ్ రాత్రిపూట చెక్కింగ్లో చాలా స్ట్రిక్ట్. అవును, నేను చూశాను. ఎందుకంటే నేను కూడా ఫ్రైడే సాటర్డే వస్తున్నప్పుడు రాత్రి 9 గంటలకు ఉంటే చెక్కింగ్ ఉంటుంది. ఒకటి పోలీస్ స్టేషన్, మన బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర కానీ, తర్వాత ముందుకు వచ్చిన తర్వాత ప్యారడైజ్ దగ్గర, ఎక్కడ చెక్కింగ్ కంటిన్యూస్ ఉంటాయి. వాళ్ళు బాడీ క్యామ్స్ వేసుకుంటారు. ఆర్గ్యుమెంట్ చేస్తే ఆ బాడీ క్యామ్లో క్యాప్చర్ అవుతుంది అంత. ఎవరైనా కానీ పట్టుకుంటే అంతే సంగతి. అది ఫిలిం స్టార్ ఉండొచ్చు, ఎవడైనా ఆర్డినరీ సిటిజన్ ఉండొచ్చు. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే పెద్దవాళ్ళు వచ్చి, నేను చూశాను సార్, మన మీడియాలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చేశారు ఈ పని. చలాన్ పడంగానే పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గర, సార్ చలాన్ వేవ్ చేసేయండి సార్ అంట. చేయకూడదు, పే చేయండి. నెక్స్ట్ 3 సార్లు మీరు వైలేషన్ చేస్తే లైసెన్స్ సస్పెండ్ చేయండి సార్. ఐ థింక్ దెర్ ఇస్ అ ప్రొవిజన్ ఉంది, కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు, అవ్వట్లేదు. మనకు ఒక సిస్టంలో ఇంకో ల్యాబ్స్ ఉందండి. 1000 రూపాయలు చలానా, మీరు అన్నట్లుగా హెల్మెట్ లేదనో, సీట్ బెల్ట్ లేదనో, సిగ్నల్ చెప్పాను, ఒక 5 చలానా పెండింగ్ ఉన్నాయి అనుకోండి సార్, ఎంత అవుతుంది? 5,000.
ఈ 5,000 చలానాలని వేరే స్టేట్లో వేరే కంట్రీలో అయితే వాడు కట్టే వరకు బండి సీజ్ చేస్తారు, ఎక్కువ దాటి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. మన దగ్గర ఈ చలానా కట్టడానికి మళ్ళీ డిస్కౌంట్ కూడా అది చెప్పడానికి వచ్చాను సార్. కరెక్ట్. నేను ఒకసారి ఫస్ట్ నవ్వుతారు చాలామంది, లాక్డౌన్ టైంలో ఒక్క బండి కూడా లేదు రోడ్డు మీద, మీడియా అని చెప్పేసి నా కెమెరామెన్ కార్లో పెట్టుకొని తిరుగుతున్నాను, హైటెక్ సిటీ వైపు వెళ్ళాను, అన్ని తిరిగి తీసుకొని వస్తున్నప్పుడు అనిల్ కుమార్ గారు అప్పుడు ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి ట్రిమిల్గిరిలో వస్తున్నాను చెప్పి నేను బండి తీసుకొని చెక్ పోస్ట్ కాడ నుంచి ఐఎమ్ క్లైంబింగ్ అప్ టువర్డ్స్ పంజగుట్ట, టువర్డ్స్ టీడీపీ ఆఫీస్ అనుకోండి. నాకు చలాన్ పడ్డది సార్ ఆ రోజు. అప్పుడే మా కూతురు పేరు మీద ఉండే కారు, ఆమెకు SMS వచ్చింది, డాడీ ఎక్కడున్నారు మీరు అంటే నేను రోడ్డు మీద ఉన్నా. తర్వాత ఫోటో పంపిస్తాను, నాది ఒకటే బండి ఉంది. అక్కడ స్పీడ్ లిమిట్ ఏం పెట్టారు సార్, 50 కిలోమీటర్లు అంట. ఆ ఏరియాలో 50 కిలోమీటర్స్ ఎవరు నడిపియాడు, మినిమం 60-70 పోతారు, ఎవరికి తెలియదు. సరే ఫైన్ వచ్చింది, కట్టేశాను. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఐ పెయిడ్ ద చలాన్. లింక్ వచ్చింది, లింక్లో కట్టేశాను. కానీ కట్టినోడు మీరు చెప్పినట్ల ఎవరు కట్టలేదో వాడికి డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇదేం భయం ఉంటుందండి అంటే మీరు రివార్డ్ చేస్తున్నారు సార్. ఆయన ప్రాపర్టీ ట్యాక్స్లో కూడా ఇంతే. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే మనం పిచ్చోర్లాగా కరెక్ట్ ఫస్ట్ కట్టేస్తాం, మా ఏప్రిల్ 1 కాగానే కట్టేస్తాం. మా దగ్గర 10 మంది ఉంటారు అట్లా కట్టని వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తున్నారు. మరి ఎందుకు కట్టాలనిపిస్తుంది అంటే మీరు ఎవరెవరు వైలేట్ చేస్తున్నారు వాళ్ళని రివార్డ్ చేస్తున్నారు. ఇది ప్రాబ్లం అన్నమాట. మీరు చెప్పినట్టు ఓట్ బ్యాంక్ ఇది, అది ఇంకో ఓట్ బ్యాంక్. ఈ ఓట్ బ్యాంక్ కోసం వాడు డిస్కౌంట్ ఇస్తాడు. నేను చెప్తాను సార్, చాలా మటుకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఇస్ అనదర్ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ హైదరాబాద్. మీరు అది కూడా బాంబే అండ్ బెంగళూరు, ముంబై అండ్ బెంగళూరులో ఎన్ఫోర్స్మెంట్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. బాంబేలో చూడండి, పోలీసు వాడు పక్కన నిలబడి చూస్తూనే ఉంటాడు, ఏం చేయడు, వాళ్ళకి భయం ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ భయం లేదు సార్. ఇది అసలు పోలీస్ ఆపిన తర్వాత వేరే కంట్రీస్లో అయితే పోలీసు ఆపినప్పుడు ఆపాల్సిందే, హ్యాండ్స్ అప్ అంటే హ్యాండ్స్ అప్ చేయాల్సిందే. ఎక్కువగా మాట్లాడిపోతే చార్జ్ షీట్లో ఇవన్నీ వీడు చేసిన యాటిట్యూడ్ అంతా రాస్తాడు. ఇంకా మన దగ్గర వెహికల్ ఆపితే ముందు నీవెవరు, నీ పోలీస్ కానిస్టేబుల్ ఏం అడుగుతావు, నీ పేరు నేనెవడో తెలుసా, ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అదే హిందీలో చెప్తారు కదా, పతా మేరా బాప్ కోనే అంటారు వాళ్ళు. ఇది ప్రాబ్లం. ఇది ఢిల్లీ కల్చర్లో ఉంది సార్. ఇది ఢిల్లీలో రోడ్ రేజ్ చాలా ఎక్కువ. రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. చాలా మట్టుకు యూటర్న్ లేవు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తారు. మీరు పట్టుకుంటారా? మొన్న ఒక క్వశ్చన్ అడిగారు మీడియా వాళ్ళు ట్రాఫిక్ కమిషనర్ దగ్గర, మీరు కెమెరాలు ఇన్ని పెట్టారు కదా, మీరు చలాన్ ఎందుకు చేయట్లేదంటే నంబర్ ప్లేట్ రీడబుల్ కెమెరా లేదంటున్నారు మన దగ్గర. అంటే మీరు కెమెరా పెట్టినప్పుడు స్టాండర్డైజ్ చేయలేదా? అది మీరు నంబర్ ప్లేట్ లేకుండా అట్లీస్ట్ మీరు పక్కన ఆ నంబర్ అయినా మీకు దొరుకుతుంది కదా, దాని తర్వాత నంబర్ ట్రేస్ చేయొచ్చు. మీరు చాలా ప్లేస్లు ఉన్నాయి సార్. ఇది సరోజిని ఐ హాస్పిటల్ నుంచి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తారు టువర్డ్స్ మెహదీపట్నం, ఫ్లైఓవర్. అది హారబుల్. ఒక్క రోజు కూడా నేను కానిస్టేబుల్ చూడలేదు సార్ అక్కడ. ఈజీగా ఒక 50 బండి దొరికితే మీకు ఒక గంటలో, గంట కన్నా ఎక్కువ, 50 చాలా ఎక్కువ, 10 నిమిషాలు మీకు 50 వచ్చేస్తాయి. జూబ్లీ చెక్ పోస్ట్ చూడండి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చూడండి, రెగ్యులర్గా వెళ్తారు. లెఫ్ట్ ఫ్లైఓవర్ నుంచి రాంగ్ రూట్, ఫ్లైఓవర్ ఫుట్ ఓవర్ మీద దిగుతారండి రాంగ్ రూట్లో. లెఫ్ట్ టర్న్, ఫ్రీ లెఫ్ట్ టర్న్ అంటారు. నేను ఇవాళ వస్తున్నప్పుడు స్టూడియోకి వస్తున్నప్పుడు సార్, జూబ్లీస్ చెక్ పోస్ట్ కాడ ఏది మన TV5 అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆ రోడ్ నుంచి లెఫ్ట్ బ్లాక్, ఇక్కడ రాగానే టీడీపీ బాగుంది, లెఫ్ట్ బ్లాక్ అంటే మనమేనండి. ఎవడు ఆడు ట్రూలో వెళ్ళొచ్చు. జూబ్లీస్ మీరు వస్తున్నట్టు TV5 ఆఫీస్ నుంచి లెఫ్ట్ తిరగాలి. మీకు ముందు ఒక వెహికల్ యాక్చువల్గా స్ట్రైట్ ఫిల్మ్ నగర్ వెళ్ళాలి, వాడు వెళ్ళకుండా ఇటు వచ్చి క్రాస్ పెడతాడు. మీరు అదే జరిగింది ఇవాళ, అదే జరిగింది. 25 నిమిషాలు పట్టింది అక్కడికి. ఆ ట్రాఫిక్ సెన్స్ మనకు లేవు. అదే చెప్తా, ఇదే మనిషి దుబాయ్ కానీ ఇంగ్లాండ్కి వెళ్ళినా కానీ యూఎస్కి వెళ్ళినా బాగా నడిపిస్తాడు కదా బండి. ఆడు భయం, ఎందుకంటే చలాన్ అవుతుంది, అరెస్ట్ అవుతాడు. ఇక్కడ లేదు యాటిట్యూడ్. ఇది ఒక ప్రాబ్లం సార్. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ రోడ్ R&B కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు పటాన్చేరు మియాపూర్ మెట్రో LB నగర్ వరకు తీశారు. అదే మెట్రో RFC వరకు వేశారు అనుకోండి, మర్చిపోయారు కదా, మర్చిపోయారు వాళ్ళు పటాన్చేరు దాకా వేయడానికి. పటాన్చేరు ఇటు వాడు RFC వేస్తే మీకు సిటీ ఎంటర్ అవ్వరు కదా, ఇంకా హ్యాపీగా దిగుతాడు, బస్సు దిగడు, మెట్రో ఎక్కుతాడు. ఇప్పుడు విశాఖపట్నం విజయవాడ వచ్చిన బస్సులు RFC వరకు వచ్చి అక్కడ దిగి మెట్రో ఎక్కడు అనుకోండి, హ్యాపీ పటాన్చేరు వరకు దిగుతాడు ప్యాసింజర్. మీకు అప్పుడు సిటీలో ట్రాఫిక్ ఉంటుంది. చూడండి, పరేడ్ గ్రౌండ్ నుంచి ఇమ్లీబన్ బస్ స్టేషన్కి మాక్సిమం ప్యాసింజర్స్ బ్యాగేజ్ తీసుకొని వెళ్తున్నారు. డైరెక్ట్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ దిగుతున్నారు, అక్కడి నుంచి వచ్చేటోళ్ళు అక్కడ దిగి ఇక్కడ వచ్చి దిగుతున్నారు, విచ్ ఇస్ ఎక్సలెంట్ మూవ్. అది ఈ రెండు మిస్ అవడంతో సిటీలో ప్లానింగ్ లేదు సార్. అది ఏంటంటే ఇంగ్లీష్లో అంటారు రైట్ హ్యాండ్ డజంట్ నో వాట్ లెఫ్ట్ హ్యాండ్ ఇస్ డూయింగ్ అనేది. ఇది ప్రాబ్లం అన్నమాట. అర్బన్ ప్లానింగ్ లో ట్రాఫిక్ వాళ్ళని లాస్ట్ కన్సల్ట్ చేస్తారు. సిటీలో ఎవడో వచ్చి డిసైడ్ చేసేసి ఫ్లైఓవర్ వేసేద్దామే అంటారు. వేసిన తర్వాత ఎందుకు ఫ్లైఓవర్ వేసామని ఫస్ట్ నేను డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు నాకు గుర్తుంది, బేగంపేట్ ఫ్లైఓవర్ ఇప్పుడున్న పాత ఫ్లైఓవర్ నడిమిట్లో ఒక చిన్న బ్రేక్ ఉంది చూడండి, అది ఫ్లైఓవర్ ఉండే యాక్చువల్లీ, అంతే ఉండే చిన్న ఫ్లైఓవర్. దాని తర్వాత అది ఇప్పుడు KC అబ్రాహిం గారు గవర్నర్
ఆయన ప్రెజర్ పెట్టిన తర్వాత ఆ ఫ్లైఓవర్ కట్టిండు అనమాట. లేకుంటే దాని కింద రైల్వే గేట్ ఉండే ముందు బేగంపేట స్టేషన్ దగ్గర. దాని తర్వాత ఎక్స్పాండ్ చేశారా, ఇప్పుడు అది కూడా సరిపోవట్లేదు. దాని కింద నుంచి ఫతేనగర్ వైపు ఒక ఫ్లైఓవర్ కట్టారు, అది మొత్తం వెజిటబుల్ వెండర్స్ ఆక్యుపై చేసుకున్నారు. మన దగ్గర ఇది ప్రాబ్లం. ఎందుకు కట్టారంటే కట్టమన్నారు, కట్టేశాను, దాన్ని యూజ్ చేస్తున్నారా లేదు, దానికి రైట్ టర్న్ ఉందా లేదు. మీరు చెప్పారు సార్ గుడిల గురించి, ఐ డిసగ్రీ విత్ దట్. ఎందుకు మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు గుర్తుందో ఆనంద్ థియేటర్, పాత ఆనంద్ థియేటర్ ఎదురుగా ఒక గుడి ఉండే, ఇప్పుడు కూడా ఉంది అది, కానీ అది వెస్లీ కాలేజ్ పక్కన వెళ్ళిపోయింది అది. ఆ గుడి రోడ్ నడిమిటికి వచ్చేసింది, రోడ్ వైడింగ్లో. వీళ్ళేం చేశారు నాకు గుర్తులేదు, ఎవరు అప్పుడు ట్రాఫిక్ కమిషనర్ ఎవరని తెలియదు, కానీ మాట్లాడి ఆ ట్రస్టీస్తో మాట్లాడి వాళ్ళని ఒప్పించారు. మీకు డబ్బులు ఇస్తాము, కొత్త గుడి కట్టిస్తాము, మీరు అక్కడ చేసుకోండి అని చెప్పేసి. వీళ్ళు అప్పుడు తెలిసిపోయింది సడన్గా, మన విహెచ్పి కానీ వీళ్ళందరికీ తెలిసిపోయింది ఇది రోడ్డు వైడింగ్లో వెళ్ళిపోతుంది. వాళ్ళు జై శ్రీరామ్ పెట్టేసి వచ్చేసారు. కానీ వాళ్ళ దగ్గర కూడా మాట్లాడి ఒప్పించి రాత్రికి రాత్రి గుడి కట్టారు. ఫస్ట్ కట్టిన తర్వాత ఒక రాత్రి 1 గంటకు మొత్తం విగ్రహాన్ని తీసుకెళ్ళి మన ప్రాణప్రతిష్ఠ చేసి అదే రాత్రి ఇది కొట్టేసి కంప్లీట్గా రోడ్ వేసేసి పొద్దున్న రాగా గుడి లేదు. అదే టైం మీకు మన పంజగుట్ట జంక్షన్ కాడ బిల్ క్లింటన్ వచ్చినప్పుడు పక్కన ఒక బిల్డింగ్ ఉండే, వాడు ఎన్నోసార్లు కోర్టుకు వెళ్ళిండు, పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఎదురుగా వాడు ఎన్నోసార్లు వెళ్ళిండు. లాస్ట్లో వీళ్ళకి విసుకొచ్చేసింది పోలీసు వాళ్ళకి. ఫ్రైడే రోజు వెళ్ళి కోర్టు నుంచి వాళ్ళు స్టే ఆర్డర్ లిఫ్ట్ చేయించుకొచ్చి మొత్తం డెమాలిష్ చేసి పడేసి టార్ వేసేసారు రోడ్. పొద్దున్న వాడు వస్తే బిల్డింగ్ లేదు, వాడి బిల్డింగే కనిపించట్లేదు. ఆలోచించండి, ఇది చేయాలి సార్. ఇది మన వాళ్ళకి స్ట్రేట్ లాంగ్వేజ్ అర్థం కాదు, ఈ ట్రాఫిక్ సెన్స్ అనేది లేదు మన వాళ్ళకి. BMW ఓపెన్ చేసి బయట స్పిట్ చేస్తారు. ఆలోచించండి, ఇది సెన్స్ వీళ్ళది. మనం వాళ్ళు ఏమంటారు, ఆటో రిక్షాని చూడరా వాడికి బుద్ధి, వాడు కొంచెం మీకన్నా అర్థం చేసుకుంటాడు. హెల్మెట్ ఎవరి కోసం అండి? మీకోసం నాకు అవసరం లేదండి. మా వాళ్ళు కొంతమంది ఏమంటారు, ఆర్గ్యుమెంట్ చేస్తారంటే ఇక్కడే వెళ్తున్నాను, గత 20 సంవత్సరాలు హెల్మెట్ నడుపుతున్నాను, నాకేమవుదు అంటాడు. అక్కడ కాదు, ఆపోజిషన్ కొడితే ఏమవుతాం, స్పీడ్ బ్రేకర్ నుంచి కింద పడితే చాలు, మీకు చాలు హెడ్ ఇంజరీ. బండి నడిపించిన హెల్మెట్ పెట్టుకోవాలా అంటాడు ఒకడు కామెంట్. నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది సార్, నిన్నే. రాంగ్ రూట్ లో వచ్చిన వాడు యాక్సిడెంట్ లో చనిపోతే ఇన్సూరెన్స్ ఇవ్వక్కర్లేదు. కరెక్ట్. మీకు ఇంకో రూల్ తెలుసా సార్, ఒక 2 వీలర్ మీద ఇద్దరే వెళ్ళొచ్చు. ఈవెన్ మీరు పాపని పెట్టుకుంటే, చిన్న బాబుని పెట్టుకుంటే, అబ్బాయిని ఏమైనా అమ్మాయిని పెట్టుకుంటే కూడా ఇన్సూరెన్స్ ఇస్ ఇన్వాలిడ్. ఇన్సూరెన్స్ రాదు మీకు, బికాజ్ ఆ 2 వీలర్స్కి తయారు చేస్తారు. దాంట్లో రాసుంటుంది లైసెన్స్, రిజిస్ట్రేషన్ బుక్. మా 2 వీలర్ 8 మంది ఎక్కుతాం, 6 ఎక్కుతాం, 4 ఎక్కుతాం. ఇది ప్రాబ్లం. ఇప్పుడు కొట్టిందనుకో ఒకడు వచ్చి వాన్ మీద వచ్చేస్తుంది. ఇక్కడ మన ఇండియాలో రూల్ ఏంటంటే 2 వీలర్ అని సైకిల్ అని కొడితే 2 వీలర్ తప్పు, 2 వీలర్ కార్ కొడితే కార్ అని తప్పు, కారు అని లారీ వాడు కొడితే లారీ వాడు తప్పు. ఇది లాజిక్ మన. అంతే. ఆడు ఎందుకు వచ్చాడు, రాంగ్ రూట్ లో గుద్దాడన్నా కాదు, పెద్ద బండి చిన్న బండి, ఇది మోస్ట్ చిన్న గీత పెద్ద గీత వచ్చింది. కానీ సిటీలో సార్ ఇది కావాలంటే రోడ్ విడ్త్ పెంచలేము. అవును, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలి, కరెక్టే మీరు చెప్పింది. కొంతమంది బస్సులో వెళ్తారు చెప్పండి, కొంచెం మిడిల్ క్లాస్ అయినాక వాళ్ళు బస్సులో వెళ్ళరు. హైదరాబాద్ ఇంకొక యాటిట్యూడ్ ఉంది సార్, మెట్రోలో ఎందుకు ఎక్కర్రా నాయన అంటే మా ఇంటి ముందు మెట్రో ఆపట్లేదు, మా ఇంటి ముందే స్టేషన్ కావాలంటాడు. ఇదే టైం మీరు అది ఇంకా అడగండి, మీకు స్పెషల్గా హైటెక్ సిటీలో షీ బస్సెస్ పెట్టారు, మంచి కాన్సెప్ట్ అది. కానీ ఆ బస్సెస్ ఎంతమంది వాడుకుంటున్నారు అనలైజ్ చేశారా? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక బస్సులో 40 మంది ఎక్కితే 40 2 వీలర్ తగ్గినట్లు సార్. అవును, ఈజీగా. కానీ మన దగ్గర ఏం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వచ్చిన బస్సులు బాగున్నాయి, బ్యాటరీ ఆపరేట్. మన ఇంటి దగ్గర బయటకు వచ్చిందా బండి ఎక్కాలి అంతే, మన ఇంటికి వచ్చి ఆఫీస్లో కూడా బండి దిగాలి, మన ఇంటికి రావాలి. అసలు యాక్చువల్గా సార్ మన దగ్గర కాదు, కానీ వేరే కంట్రీస్లో తీసుకుంటే పొలిటీషియన్ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతారట. కరెక్ట్. మీరు డానిష్ ప్రైమ్ మినిస్టర్ చూడండి, ఈవెన్ ఒకసారి దీనికన్నా ముందున్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒకరోజు సబ్వే తీసుకున్నారు ఆయన. ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర, నేను మొన్న కమిషనర్కి ఒక ట్వీట్ చేశాను, నేను సుప్రీంకోర్టుకి ఇప్పుడు పంపించాను వీడియో. మన దగ్గర VIP వెహికల్స్ మూవ్మెంట్ ఉంటుంది. సరే, ముఖ్యమంత్రికి గవర్నర్కి ఐ కెన్ గివ్ దట్ ఎక్సెప్షన్, ఎందుకంటే సెక్యూరిటీ రిస్క్ ఉంది వాళ్ళకి. మినిస్టర్లకి ఎందుకు సార్ ఎస్కార్ట్ అండ్ పైలట్? మీరు మినిస్టర్కి అంటారండి, కార్పొరేట్ కూడా ఇస్తారు కొన్ని ఏరియాలో. బ్లూ బుక్లో ఉందా సార్ అది? లేదు. వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు సార్? ఇస్తాం మేము, అందుకే నాకు పోస్ట్కి ఇచ్చేది ఆయన కదా. అది నెక్స్ట్ ఇది అడగాలి, ఇది డెఫినెట్లీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఉండే, మీకు గుర్తుంటుంది, 5-6 సంవత్సరాల ముందు, సైరన్ యూజ్ చేయకూడదు పోలీస్ వెహికల్స్, ఓన్లీ ఫైర్ ఇంజిన్ అండ్ మన దగ్గర ఉన్న అంబులెన్స్ వాడాలి, ఇంకెవరు వాడకూడదు. ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు? కార్పొరేటర్కి చెప్తున్నారు కదండి, కార్పొరేటర్కే సైరన్ ఉంటుంది, కార్పొరేటర్ కొడుక్కి సైలెన్సర్ ఉంటుంది బండికి,
ఆ సైలెన్సర్ మామూలు 2-wheeler అని సైలెన్సర్ సౌండ్ రాకూడదు. కానీ వీడు ఆనంద్ silencer గారు వాడతాడు. కానివ్వండి, సైబరాబాద్ కమిషనర్ కానివ్వండి, రచ్చకొండ కమిషనర్ కానివ్వండి, కాదు డీజీపీ ఇట్సెల్ఫ్ తెలంగాణ ఇది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి సార్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్తూ మిగతా వాళ్ళు తోసేస్తున్నారు రోడ్ మీద నుంచి. ఎక్కడికి వెళ్తున్నారు మినిస్టర్? ఏదో పెద్ద ఫుల్ స్పీడ్లో వెళ్తున్నారు ఆయన. వై కాంట్ బీ ఇన్ లైక్ ఎ నార్మల్ సిటిజన్? మీరు ఎస్కాట్ పైలట్ ఇవ్వండి, నాకు ప్రాబ్లం లేదు, కానీ మీరు సైరన్ కొట్టకండి, మనుషులు తోయకండి రోడ్ మీద నుంచి. యూ ఫాలో, గో విత్ ద క్రౌడ్. ఆ గ్రీన్ ఛానల్ ఏమైపోతుందంటే మొత్తం సిగ్నల్ మాన్యువల్లో పెట్టి మిగతా సైడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అవును. మొన్న జరిగింది సికింద్రాబాద్లో. నేను అది పెట్టాను కూడా, నా ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా పెట్టాను వీడియో. అది ఇది ప్రాబ్లం సార్. మన దగ్గర సరే పోలీసు వాళ్ళు తప్పు పట్టట్లేము అన్నిట్లో, కానీ వాళ్ళ తప్పు కూడా ఉంది. 80% తప్పు మన డ్రైవర్స్దే ఉంది. మీరు చెప్పినట్లు అసలు సివిక్ సెన్స్ లేదు, ఎక్కడ సివిక్ సెన్స్ లేదు, బండి ఎట్లా నడిపించాలో తెలియదు, లైసెన్స్ ఎట్లా ఇచ్చి. నాకు ఒకసారి కోపం వస్తుంది, మీరు చెప్పినట్లు బీపీ వస్తుంది, దిగి కొట్టాలనిపిస్తుంది బండి నుంచి. మొన్న నేను చూశాను, మీరు నవ్వుతారు, ఆ సీన్ నేను వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక్కడే పంజగుట్ట కాడ, ఆ పంజగుట్ట సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ ఉంటుంది ఒకటి మన గ్రీన్లాండ్స్కి వెళ్ళడానికి. దాని పక్క నుంచి ఎవడో బస్సోడు వచ్చి ఒక 2-wheeler కారు అని కొట్టిండు. ఆ కారోడు ఏం చేస్తున్నాడు, దిగి బస్సు అంతా కొట్లాడుతున్నాడు. వాడు హ్యాండ్ బ్రేక్ వేయడానికి మర్చిపోయాడు, ఆ బండి వెళ్ళిపోయింది. కామెడీ ఫిలిం లాగా ఉండే. కొంతమంది పాపం తోసి ఆపారు బండిని. ఆలోచించండి, అది వెళ్ళి ఇద్దరిని కొడితే ఏమవుతుంది సార్? మీరు చెప్పినట్లు ఇదే ప్రాబ్లం. కొట్లాడితే అక్కడే పక్కన తీసుకొని మాట్లాడచ్చు. లేదు, ఇన్సూరెన్స్ వస్తుంది, చేసుకోవచ్చు. లేదు అక్కడ చదువుకున్నా కానీ కల్చర్ లేదు మన వాళ్ళకి. ఎడ్యుకేషన్ అనేది కాదు, కామన్ సెన్స్ ఉంటుంది సపరేట్, ఎడ్యుకేషన్ సపరేట్ ఉంటుంది. ఇది ప్రాబ్లం. ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ కామన్ సెన్స్ లో ఎడ్యుకేషన్ మన దగ్గర లేదు. అదేంటారు సార్, కామన్ సెన్స్ అసలు లేదు. పెద్ద బండి నడిపిస్తున్నప్పుడు కూడా చాలా వయలేషన్స్ చేస్తారు. ఎందుకంటే వాడికి ఆరోగెన్స్, నాకు యాటిట్యూడ్ నాకుంది, టీవీఎన్ఆర్ ఫ్లైఓవర్ మీద నడిపించడానికి తెలియదు. సార్ ఇటు మొత్తం ఇష్యూ అంతా చూస్తున్నాం మనం. ట్రాఫిక్ సెన్స్ లేదు మనకు పబ్లిక్ కొంతమందికి. దాంతోపాటు డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ లేకపోవడం కూడా ఒక మైనస్. దీని సొల్యూషన్ కావాలంటే ఏం చేయాలి అంటే, పబ్లిక్లో మన సిస్టమ్ని స్ట్రాంగ్ చేయాలా, లేదు పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలా, లేదు ఎన్ఫోర్స్మెంట్ చేయాలా? సో దీంట్లో 3 ఉన్నాయి సార్. ఎన్ఫోర్స్మెంట్ అయితే నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడైతుంది, పొద్దున 9 తర్వాత సాయంత్రం 6 దాకా. దాని తర్వాత పోలీసులు ఉంటే కూడా వాళ్ళు కెమెరాలో తీయలేరు ఫోటోలు, అయిపోయింది కథ. నెక్స్ట్ మీరు చెప్పినట్ల ట్రాఫిక్ మేనేజ్మెంట్. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను సార్, ఎందుకంటే నేను వెళ్ళే రూటే. మన అల్వాల్ నుంచి మీరు సికింద్రాబాద్ క్లబ్ దాకా, తివోలి దాకా తీసుకోండి, 6 పాయింట్లు ఉన్నాయి సార్, చోక్ పాయింట్స్ ఉన్నాయి. అల్వాల్ ఒకటి, లోత్కుంట ఒకటి, కార్ఖానా ఒకటి, ఎంసీఎంఏ ఒకటి, దాని తర్వాత పికెట్ ఉంటుంది కదండి, అది ఇంకా ముందుకు ట్రిమిల్గి దాకా వచ్చాం మనం. ఇంకా ముందుకు వెళ్ళంగానే మీకు విక్రంపురి కార్ఖానా నుంచి, విక్రంపురి నుంచి సికింద్రాబాద్ నుంచి తివోలి దాకా రోజు ఒక 2 కిలోమీటర్ జామ్ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే, నేను ఐసీపీతో కూర్చొని మాట్లాడాను, ఆయనకు సొల్యూషన్ కూడా ఇచ్చాను. వీళ్ళు కరెస్పాండ్ చేయరు సార్. ఇక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ముందుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గర చెప్పడు, నా దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుందిరా నాయన, కొంచెం మూవ్ చేయ ట్రాఫిక్ అని చెప్పి. సికింద్రాబాద్ క్లబ్లో కూర్చొని తెలియదు విక్రంపురిలో ట్రాఫిక్ జామ్ అయిందని. విక్రంపురి ఉన్న కానిస్టేబుల్ అంటే ఎయిర్టెల్ జంక్షన్ అంటారు దాన్ని, ఎయిర్టెల్ జంక్షన్ ఉన్నకి వెనక కార్ఖానా దాకా ఎక్కడ ట్రాఫిక్ ఉందో తెలియదు. వీళ్ళ దగ్గర మ్యాన్ ప్యాక్ ఉంది, మ్యాన్ ప్యాక్ లో కరెస్పాండ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ సిస్టమ్ వాడుతున్నారు వాళ్ళకి. ఇప్పుడు ఏఐ తీసుకున్నారు వీడు, మీరు చెప్పిన బెల్ట్కి విక్రంపురిలో ఒకవేళ జామ్ అయింది అనుకోండి, ఇటు బేగంపేట, ఇటు ప్యారడైజ్, అటు సంగీ థియేటర్ వరకు అందరూ కూడా కమ్యూనిట్ చేస్తారు, ఈ ఏరియాలో జామ్ అవుతుంది అని. నేనే చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళకి, నేనే అయిపోయాను. వాళ్ళు అందరూ కూడా ఏ వాడుతున్నారు. బెంగళూరుకి ఫస్ట్ అదే తీసుకొచ్చారండి. అదే, సో ఇక్కడ కూడా అదే, దే ఆర్ నాట్ ఏ దాకా వెళ్ళక్కర్లేదు, దే మ్యాన్ ప్యాక్ లో చెప్పేస్తే చాలు, బాబు ఇక్కడ దాకా ట్రాఫిక్ మీకు తెలుసు, డైలీ నడుస్తుందని తెలుసు. ఈ ప్రాబ్లం ఎక్కడంటే సికింద్రాబాద్ క్లబ్ దగ్గర రోడ్ చాలా నేరో ఉంది. అక్కడి నుంచి రైట్ మీరు ఇచ్చేస్తే చాలా వెళ్ళిపోతుంది, జూబ్లీ బస్ స్టేషన్ వైపు హెవీ ట్రాఫిక్. అది ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది సార్. ఇది నేను ఒకటే ఏరియా చెప్తున్నాను. నల్గొండ చౌరస్తాకి వెళ్తే ఇంకా మెస్ అక్కడ, ఇటువైపు తార్నాకా వైపు వెళ్తే సాయంత్రం పూట కథ, మీరు మర్చిపోండి. ఇటు హైటెక్ సిటీ చెప్పక్కర్లేదు, సాయంత్రం మీరు హైటెక్ సిటీ నుంచి బయలుదేరితే అల్వాల్ వచ్చాక 2 గంటల సేపు పడుతుంది మీకు ఈజీగా. సొల్యూషన్ ఏంటంటే సింపుల్ సార్. ఒకటి, ఆఫీసర్స్కి ఇన్సిస్ట్ చేయాలి, మీరు పర్సనల్ వెహికల్స్ అలౌ చేయకూడదు, మీరు మీ బస్సెస్ పెట్టండి. ఉన్నాయి చాలా మటుకు కాల్ సెంటర్స్ వాళ్ళ దగ్గర బస్సెస్, కానీ మన వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే, నేను బస్సులో వెళ్ళాను కదా, నేను సీనియర్ మేనేజర్, నేను బస్సులో వెళ్ళాను, నేను ఎందుకు కూర్చోవాలి జూనియర్తోని అని, అది ఒకటి. సెకండ్ ఏంటంటే యాటిట్యూడ్, మన దగ్గర మెట్రో వాడడంలో కూడా, మెట్రోలో అన్లెస్ నెంబర్ ఆఫ్ కోచెస్ ఆర్ ఇంక్రీస్ నడవచ్చు సార్. అది స్టేట్ గవర్నమెంట్ కావాలంటే
ఎక్స్ట్రా ఫండ్స్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ తెప్పేయమండి నేను కూడా వెళ్తాను కావాలంటే ప్రాబ్లం లేదు. ఢిల్లీకి వెళ్ళి మనం డిమాండ్ చేయలేదు. ఎక్స్ట్రా కోచెస్ ఉండాలి. ఎందుకంటే మీరు 2 ఎక్స్ట్రా కోచెస్ యాడ్ చేశారనుకోండి, అంటే మెట్రో సిస్టమ్ ఉంది సార్, 3 కోచ్లు తీసుకొస్తే 4-5 రాదు, మళ్ళీ 3 యాడ్ చేయాలి. ఏదైనా యాడ్ చేయాలి, 3 యాడ్ చేయాలి. ప్లాట్ఫామ్ లెంగ్త్ ఉంది కదా, ప్లాట్ఫామ్ లెంగ్త్ ఉంది. వాళ్ళేమంటున్నారంటే మేము పెట్టలేము ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు, ఉన్నదే లాస్ట్ నడుస్తుంది, మేమేం చేయలేమంటున్నాం. ఎట్లా లాస్ట్ ఏం లేదండి. అండ్ వాళ్ళ ఎల్ఎన్టీ ప్రకారం వాళ్ళ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ 19,000 crores లాస్ ఉంది అంటున్నారు వాళ్ళు. సెటప్ కాస్ట్ వాళ్ళు క్యాపెక్స్. ఇంకొకటి సొల్యూషన్ అంటే సొల్యూషన్ మూడోది ఎన్ఫోర్స్మెంట్ కు చెప్పారు మీరు, ఇంజనీరింగ్ చెప్పారు. ఇంజనీరింగ్లో ఇప్పుడు దాకా నేను చెప్తున్నాను సార్, ఒక్క ఐలాండ్ కూడా ప్రాపర్గా డిజైన్ చేయరు. ఓకే, నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మా ఇంటి దగ్గర ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఉండే, ఇప్పుడు కూడా ఉంది లోతుకుంట కాడ. అక్కడ టర్న్ తీసుకోవడానికి పెద్ద ఒక చెట్టు ఉండే సార్. ఆ చెట్టు ఏమో ఇట్లా 90 degrees 45 degrees నిలబడింది. ఎప్పుడు పడుతుంది? వీళ్ళేం చేస్తారు, అప్రిషియేట్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు దాన్ని కంప్లీట్గా ఇక్కడ కొంతమంది ఉన్నారు ఈ ట్రీస్ అని చూసుకున్న వాళ్ళు, ఆ రూట్తో సహా తీసుకెళ్ళి పక్కన ఐటీ ఉంది అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ప్లాన్ చేశారు. అది ఐలాండ్ కొంచెం ఫ్రీ అయిపోయింది. ఎంతమంది ఇన్స్పెక్టర్లు చేస్తారు సార్ ఈ పని? ఇది కావాలి మనకి. ఎవ్రీడే యూ అబ్జర్వ్, అక్కడ నిలబడి చూస్తేనే మీకు తెలిసిపోతుంది. వరల్డ్ వైడ్ ఏం చెప్తున్నారంటే ట్రాఫిక్ లైట్స్ తీసేసి రౌండ్ అబౌట్స్ పెట్టండి, యాక్సిడెంట్ తగ్గుతుందంట. కానీ మన భారతదేశంలో తెలియదు అది. అక్కడ కూడా మన వాళ్ళు ఫుల్ 160 km స్పీడ్లో కొడతారు మన వాళ్ళు కావాలంటే. సో ఇంజనీరింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది మన దగ్గర రోడ్ డిజైన్ చేసినప్పుడు ఇంజనీరింగ్. ఇంకో ట్రాఫిక్ సిగ్నల్ టైమింగ్ అందరూ మీరు చెప్పినట్లు ఏదో AI అని చెప్పారు. ఈ 5 సంవత్సరాల ముందు ఏం చెప్పారంటే మేము మొత్తం సింక్రనైజ్ చేసేసాం సిగ్నల్స్ అంటున్నారు. అంటే మీరు ఒక సైడ్ నుంచి మొదలైతే 10 kilometers దాకా ఒక యావరేజ్ 40-50 kilometers పోతే మీకు ఒక్క సిగ్నల్ కూడా మీకు రెడ్ పడదు. ఉందో లేదో నాకు తెలియదు. అది సిగ్నల్ రెడ్ పడకుండా ఉంటే యాక్సిడెంట్స్ ఎక్కువ. సార్ పెట్రోల్ ఎంత పోతుంది సార్, డీజిల్ ఎంత పోతుంది, ఫ్రస్ట్రేషన్ ఎంత పెరుగుతుంది, ఆలోచించండి. ఎంత డబ్బులు సేవ్ చేసి. ఒక ప్రాబ్లం కూడా ఉందండి. ఇప్పుడు మీరు చెప్తున్న ఆ బెల్ట్లోనే ఇక్కడ మీరు ఆల్వార్ నుంచి విక్రమ్పూర్ వరకు చాలా బిల్డింగ్స్ వచ్చాయి. తిరుమల క్రాస్ రోడ్స్ అవ్వచ్చు, ఫ్యాక్టరీ ఏ బిల్డింగ్ అయినా సరే వాళ్ళు కొంత ప్లేస్ని పార్కింగ్ పెట్టరు. రోడ్డు కోసం ఇవ్వాల్సింది. అది రోడ్డుకి ఒక ప్లేస్ వదిలిపెట్టేది కట్టాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రోడ్డుకి స్థలం ఇచ్చినా కానీ మేమే వాడతామని వాళ్ళు దాని చుట్టూ బొకేలు ఒక కార్పెట్ వేసుకుని ఒక వాళ్ళ వెహికల్ ఉంటుంది. ఒకసారి ట్రాఫిక్ ఇచ్చారంటే అది వాళ్ళదే, ట్రాఫిక్ వాళ్ళదే, అది వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోరు. సార్ ఇంకోటి మీరు చెప్పిన పాయింట్కి ఇది ఒక పాయింట్ మిస్ అయిపోయింది. మంచి పాయింట్ చెప్పారు మీరు. పార్కింగ్ సార్, GHMC వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ ఇస్తారు. ఏ ఫ్యాసెట్ మీద ట్రేడ్ లైసెన్స్ ఇస్తున్నారు సార్? ఏం చూసి ఇస్తున్నారు మీరు? సెల్లార్లో పార్కింగ్ ఉండాలి, కానీ సెల్లార్లో షాపులు పెట్టుకుంటారు. చెన్నై ట్రేడ్ సెంటర్ ఉందా? నేను కూడా అక్కడ వెళ్తాను, చిన్నప్పటి నుంచి వెళ్తుండే. చాలా పాపులర్ ప్లేస్. మన ఏ చిన్న సామాన్ కొనాలంటే వెళ్ళాలి. గుడ్ కాన్సెప్ట్, మెయింటైన్ చేయండి. కానీ మొత్తం పార్కింగ్ ఏరియాలో ఉంది. చెన్నై ట్రేడ్ సెంటర్ పార్కింగ్ అది. కానీ ఏమవుతుంది, అక్కడ షాపులు పెట్టుకున్నారు. రేపు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి సార్, హైదరాబాద్లో ఎన్నో నడుస్తున్నాయి ఫైర్ యాక్సిడెంట్లు. మొత్తం వాళ్ళకి ఫైర్ ఎస్కేప్ లేదు, ఏం లేదు. వాళ్ళకి మినిమం 200 మంది చనిపోతారు దానికి. అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ లేస్తారు, చూడండి వైలేషన్ జరిగింది. వైలేషన్ ఎవరు చూసుకున్నారు? పార్కింగ్ లేదు సార్. అందరూ మీరు చూడండి, చిన్న షాప్ నుంచి పెద్ద షాప్ దాకా పార్కింగ్ అంతా రోడ్డు మీదే, ఎక్సెప్ట్ మాల్స్ పార్కింగ్ ఎక్కడ లేదు. మీకు రోడ్డు పార్కింగ్ అంటున్నారు మీరు. ఇంకొక విషయం ఏంటంటే మనం అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అపార్ట్మెంట్లో నో పార్కింగ్ అని పెడతాం, అది క్రైమ్. అది కరెక్ట్. అపార్ట్మెంట్లోకి మనం రావాలి వెహికల్, రోడ్డు మీద పెట్టడానికి మనకు అధికారం లేదు, జనం తెలియదు. ఈవెన్ రోడ్ పక్కన సార్ మీరు అది పెడుతున్నారు, అపార్ట్మెంట్ పక్కన కూడా పెట్టినారు. అసలు పెట్టకూడదు. రోడ్డు అనేది రోడ్ నడవాలి తప్ప పార్కింగ్ కాదు. ఇది ఎవరు చూస్తారు అంత? అదేంటి GHMC చూడాలి. హాస్పిటల్స్ ఉన్నాయి, మీరు చెప్పిన హాస్పిటల్స్, కొన్ని హాస్పిటల్లో సెల్లారంతా కూడా ల్యాబ్స్ ఉంటాయని ఉంటాయి, పార్కింగ్ ఉండదు. అక్కడ కార్టన్ తగిలి పెడితే ఒక షార్ట్ సర్క్యూట్ అయితే చాలు సార్, మొత్తం బిల్డింగ్ పోతుంది. ఇప్పుడు చూసాం, ఎన్నో యాక్సిడెంట్ చూసాం. నాంపల్లి కాడ యాక్సిడెంట్ చూసాం, మొన్న చార్మినార్ కాడ చూసాం, గుల్జార్ హౌస్ కాడ చూసాం. ఏం సార్, ఏం వారం తర్వాత మర్చిపోతారు సార్? స్వప్నలోకి ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది, 6 మంది చనిపోయారు. అదొక ప్లస్ కదండి, పబ్లిక్ మెమరీ తక్కువ. ఇండియాలో అదే ఒక వారం తర్వాత 2 వారాల్లో మన అహ్మదాబాద్ ఎయిర్ యాక్సిడెంట్ మర్చిపోయాం. ఏం జరిగింది తెలియదు. ఇంకో పెద్దది వచ్చింది, చనిపోయిన వాళ్ళకి పోయింది అంతే, మనకేం పోలేదు. ఇది ప్రాబ్లం. అన్లెస్ ఈ యాటిట్యూడ్ చేంజ్ అయితే సార్ కరెక్ట్. ఎవరిని దీంట్లో అందరు తప్పు ఉంది. ట్రాఫిక్ పోలీస్ ఉంది, డ్రైవింగ్ పబ్లిక్ది ఉంది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, అందరికన్నా పెద్ద GHMC అండ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్. వీళ్ళందరిది తప్పు ఉంది. వీళ్ళందరూ కూర్చొని వీళ్ళ మీద ఒక దండ ఉంటే నడుస్తుంది సార్. భయం ఉండాలి. రేపు ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే, లేకుంటే రేపు ఎక్కడ యాక్సిడెంట్ అయితే రోడ్ మీద అందరు రోడ్ మీద నడుస్తారు పెడస్ట్రియన్స్. ఎందుకంటే రోడ్ మీద ఉన్న పేమెంట్ మీద బండ్లు పెట్టుకుంటున్నారు. ఎన్నోసార్లు హైకోర్టు చెప్పారు తీయమని చెప్పారు, తీస్తారు, నెక్స్ట్ వీక్ వచ్చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు సార్ చెప్పండి? ఇది వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేయాలన్నా అక్కడ ఉన్న పొలిటీషియన్ ఒప్పుకోరు. ఇది అక్కడే మీ ప్రాబ్లం. మీరు ముందు చెప్పారు ఈ ప్రాబ్లం. పొలిటీషియన్ ఒప్పుకోరు. ఆ పొలిటీషియన్ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్.
రాసియమని చెప్పండి, చెప్పారు కదా, రాసియర్ ఎప్పుడు వర్బలీ చెప్తారు, అరే చూసుకోరా మా వాళ్ళు ఉన్నాయి అక్కడే ఉన్నాయి అంటారు. ఎందుకంటే నెక్స్ట్ పోస్టింగ్ మీరు చెప్పినట్లు భయం వాడికి, రాత్రి కదా ట్రాన్స్ఫర్ చేసి నీళ్ళు లేని చోటు పంపిస్తాడేమో అని చెప్పేసి. నీళ్ళ నుంచి పంపిస్తాడు, లేదంటే అక్కడ పనిచేస్తున్న ఆఫీసర్కి ఇబ్బంది పెట్టడం ఏదో ఒక ఇష్యూ కూడా చేయొచ్చు. అదంటే హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం కావాలంటే కేవలం పోలీసులు ఒక్కటే కాదు, పోలీసు, జిహెచ్ఎంసి, తర్వాత రోడ్ డిజైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, R&B కానీ, వీళ్ళతో పాటు ముఖ్యంగా పబ్లిక్లో మనలో చేంజ్ రావాలి అంటున్నారు సురేష్ గారు. మనలో ఉన్న కామన్ సెన్స్ని వాడాలి. మనం ఎంతసేపు మన స్వార్థం కోసం చూస్తున్నాం తప్ప ఎదుటి వ్యక్తికి హాని కలిగిస్తున్నామా లేదా, ఎదుటి వ్యక్తికి మన డ్రైవింగ్ వల్ల నష్టం జరుగుతుందా లేదా ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే చెప్తున్నారు. ఇది హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యపై సురేష్ గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు